ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు పదవిని? సో ఎమ్మెల్యే అవ్వడం నా చైల్డ్హుడ్ డ్రీమ్. వెన్ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్ అప్పుడు టీచర్ ఏమవుతాడు, ఎమ్మెల్యే అవుతా అని చెప్పాను. అంత చిన్న వయసులో రిచ్ మైండ్ సెట్ కదా సార్ మరి? మా పెద్దవాడిని కంటెస్ట్ చేయటం వల్ల అది. సో చిన్నప్పుడు పేరెంట్స్ కానీ పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ కానీ చేస్తే అది హెరిడిటరీ కాదు, కానీ అది ప్యాషనేట్గా మారుతుంది కదా అలా. సో ఎర్రగడ్డ రాజగోపాల్ గారిని ఇదే విజయవాడ ఈస్ట్ నుంచి 85లో టీడీపీ కంటెస్ట్ ఓడిపోయాడు ఆయన. సో ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఎమ్మెల్యే. ఫైనల్లీ విత్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఐ మేడ్ ఇట్. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ మై జాబ్. ఎన్ఆర్ఐగా వచ్చిన తర్వాత బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ సోర్సెస్ కానీ ఇవన్నీ ఎక్కువగా చెప్తుంటారు. టీడీపీని కాదనుకొని వైఎస్ఆర్సీపీకి వెళ్ళడానికి గల కారణాలు అంటే మీరు టికెట్ అడిగారు రాలేదు అనేది ఒక వాదన, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళినట్టు వినిపిస్తుంది. అది పెద్ద కన్ఫ్లిక్ట్. బేసికల్లీ నేను టీడీపీ ఫస్ట్ మా పెద్దనాన్న కంటెస్ట్ చేశారని చెప్పాక మా ఫాదర్ కజిన్. సో బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారు 2007లో డాలస్ టూర్ కూడా నేనే చూశాను. అప్పుడు 2007 మహానాడుకు వచ్చి ఎన్టీఆర్ పేరు మీద అవార్డు ఇవ్వట్లేదండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు మీద ఉన్న అవార్డు నిలిపేసింది, అంతమంది ప్రభుత్వం ఇచ్చేదారని నేను పార్టీకి డొనేషన్ ఇచ్చాను. పార్టీ నుంచి అన్న ఎన్టీఆర్ అవార్డు ఇవ్వండి పొలిటికల్ గా రాకుండా ముందే. సో రకరకాల కారణాలు, గుడివాడ మాజీ శాసనసభ్యుడు కొడాల నాని అనే అతను చిన్నప్పటి నుంచి తెలవడం వల్ల అతను వేసిన ట్రాప్లో నేను పడ్డా. అంతే. టీడీపీలో 2014 టికెట్ అడిగారు అనలేదు. సమ్మో బై ద టైం కుదరలేదు. సో మనం ఫేట్ అయ్యి ఉంటుంది, అలా రాసిపెట్టి ఉంటుందని వెళ్ళి ఉంటానని నమ్ముతున్నా. అదేం వ్యూహాత్మకంగా వెళ్ళింది కాదు. సో మోరోవర్ గేమ్ లాంటిదే రాజకీయం కూడా. గేమ్ ఎవరి మీద ఆడదాం, ఏ కంట్రీ మీద ఆడదాం, ఈ కంట్రీ మీద నేను ఆడిన టీమిండియాలో ప్లేయర్ ఎవరు చెప్పడు కదా, చెప్పలేడు. సో వీ హ్యావ్ టు ఫైట్. 10,000 మైళ్ళు అమెరికా వెళ్ళే ఉద్యోగం కోసం, 10 అవకాశాల కోసం 10,000 మైళ్ళు అవతలకి వెళ్ళే ఉద్యోగం చేసింది నాకు. నా కాన్షియస్ కాకుండా పక్కనే పోటీ చేద్దామని గన్నవరం పోటీ చేశా. అది పెద్ద కంచుకోట అనేది ఫ్యాక్టే, దాన్ని ఎట్టగొట్ట గెలుద్దాం అని పాదయాత్ర చేశా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒకటి పాదయాత్రలు చేశారు తప్ప శాసనసభ్యుడు ఒకటి పాదయాత్ర చేసి నేను ఒక్కడనే పోసా. సబ్జెక్టు కరెక్షన్ 2,650 కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో నేను తొక్కని గడపలేదు, నేను తాకని గుండు లేదు, నేను మాట్లాడిన మనిషి లేడు, ఓటు అడగని మనిషి కూడా లేడు. అయినా పంచుకోవటం అని చెప్పినా బట్ కాదు, గన్నవరం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. వేవ్స్ ఎగ్రెషన్ ఉంటుంది. 2004, 2009 రాజశేఖర రెడ్డి వేవ్ భిన్నంగా ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి తెలుగుదేశం గెలిచిన సీట్. 2019లో జగన్మోహన్ రెడ్డి వేవ్ బలంగా ఉందని చెప్పినప్పుడు కూడా గెలవలేకపోయింది. ఏ ప్రయాసాలకు వచ్చి పాదయాత్ర చేసినా, కష్టపడి పనిచేసినా పార్టీని పటిష్టం చేయగలిగే కానీ. సో అదే పార్టీని నేను పటిష్టం చేసి చాలా మందిని పార్టీలో చేర్చి మళ్ళీ నేను పెంచడం ఈజీ, తగ్గించడం చాలా కష్టం. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ బ్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది, దాదాపు 35% ఆఫ్ ద లీడర్స్ ఇన్ ద హోల్ కాన్స్టిట్యున్సీ ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. నేను వాళ్ళకి ఏ ఫేవర్ చేయలేదు. ఓడిపోయా 270 ఓట్ల రిగ్గింగులతో కానీ, దొంగల పట్టాలతో కానీ. ఓటమి చెందిన తర్వాత కూడా నేను కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉన్నా. ఏ రోజు నా వర్గం మొత్తం పార్టీ వచ్చిందని నేను చెప్పను, కానీ 35% ఆఫ్ ద పార్టీ నా అమ్మతో వచ్చింది. అవి 20 మంది బ్యాంక్ ప్రెసిడెంట్లు కానీ, అలాగే 36-37 గ్రామాల్లో పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మాజీ ఏఎంసీ చైర్మన్ కానీ, మాజీ ఎంపీపీ గన్నవరం కానీ, ఇట్లా చాలా మంది వచ్చారు. నేను కార్యకర్తలు మీటింగ్ పెడితే 17,000 మంది వచ్చారు అసెంబ్లీ కన్వెన్షన్. నాకు తెలిసి బహుశా ఈ సమకాలీన రాజకీయాల్లో చాలా 6 సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశం వాళ్ళకి కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తాయి, మారాల్సిన అవసరాలు క్రియేట్ చేస్తాయి. నాకు అలాగే 19లో మారాల్సిన అవసరం క్రియేట్ చేసి నాకు రాజకీయాలు వద్దనుకుని దూరంగా ఉందాం అనుకున్నా. మళ్ళీ సమీకరణాలు మారి రావాల్సి వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో ఫేటే, డెస్టినీ అనుకోవాలంటే. ఏదేమైనా చాలా మంది నాయకులకి నాన్ లోకల్ కాన్స్టిట్యున్సీ అవుతుంది, మీరు కూడా అలాంటిదే. కానీ అంత క్రేజ్ ఎలా అంటారు? అప్పుడు ఒకనొక టైంలో రిగ్గింగ్ అంటారు, మీరు కొన్నిసార్లు ఇంకేదో అంటారు. జస్ట్ స్లైట్ మెజారిటీ ఆఫ్ 300 ఓట్స్ అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు 37,000 మెజారిటీతో గెలిచారు. అంత అంటే ఏ రకంగా ప్రజల్ని మెప్పించగలిగారు మీరు? అంటే మీరు రావటం కానీ, కాన్స్టిట్యున్సీలో చేసినటువంటి గ్రౌండ్ వర్క్ కావచ్చు, ఏదైనా కానీ. అంటే ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన పార్టీ 2 పార్టీలలో మీరు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసి చూపించారు, టీడీపీ నుంచి కూడా. బట్ ఏమైనా వ్యక్తిగతంగా మీకు అంత క్రేజ్ ఉండటం ఏంటి అనేది కొద్దిగా దానికి ఏం రీజన్స్ మనకి తెలియదు. ఎందుకు అభిమానిస్తావు మనిషి అనేదానికి ఇల్లాజికల్ అది. బహుశా నేను కూడా నా ఇది పచ్చబొట్లు గుండెల మీద 80-90 మంది కానీ పేర్లు చేతి మీద రాసుకున్నాను. నేను ఎవరికి ఏం చేయాల, ఫైనాన్షియల్ గా చేయాల, అట్ ద సేమ్ టైం పవర్ ఇవ్వటానికి నేను ఓడిపోయేప్పుడు 2019లో ఏమీ చేయాల. కానీ ఎందుకు ఉంటుందంటే మరి మనం ప్రవర్తన వాట్ ఎవర్ ఐ డోంట్ నో, అది కూడా విధిలిఖితం అనుకుంటున్నాను. లేదంటే వల్లభనేని వంశీ గారి మీద మీరు పోరాడినటువంటి పోటీ చేశారుగా. 2009లో విజయవాడలో రాజగోపాల్ గారు పోటీ చేశారు. 2014లో మా డాక్టర్ రామచంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. అతను 4 సార్లు పోటీ చేస్తే నేను 2 సార్లు పోటీ చేశాను. బట్ ఐ డోంట్ నో, అది అభిమానులు అడగాలేమో కానీ మోస్ట్ లైక్లీ అతని భాష, అతని ప్రవర్తన
అతను అతని విధానాలు నచ్చగా విసిగి వేసరిపోయి గన్నవరాన్ని నగుబాటుకు గురి చేసి గన్నవరాన్ని చెరబట్టారు. ఒక రకంగా కొండల గుట్టలు మాయమైన పరిస్థితి, అక్రమ మైనింగ్లు చేసిన పరిస్థితి, భాష మీద కంట్రోల్ లేకుండా, తరతం భేదం లేకుండా, చిన్న పెద్ద లేకుండా ఏది పడితే నోటికి ఏదో వచ్చేది మాట్లాడటం, కావాల్సిన మీడియా వాళ్ళని పిలిపించుకుని యాంకర్స్తో కావాల్సిన క్వశ్చన్కి సమాధానాలు తేవటం తప్ప ఈ కొడాలి నాని కానీ నా ప్రత్యర్థి కానీ వీళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్కి వస్తారు కానీ మీట్ ది ప్రెస్కి వస్తే ఒక్కడు కూడా రాదు. మీట్ ది ప్రెస్కి వచ్చి అన్ని పార్టీలు, అన్ని పత్రికలని, అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ మాట్లాడితే పట్టుమని 5 నిమిషాలు కూడా కొడాలి నాని వాడు మిమ్మల్ని ఫేస్ చేయలేడు. 6వ నిమిషంకి అతనే వెళ్ళిపోతాడు. ఒకసారి పెట్టి చూడండి కావాలి మీట్ ది ప్రెస్. సో ఆ రోజు గన్నవరం వెళ్ళడానికి కారణం అది. నా ఊరు కాకపోయినా రోజున కొడాలి నాని మాటల వల్ల, కొడాలి నాని చెప్పడం వల్ల, జగన్మోహన్ రెడ్డి నాకు పెనలూరు సీట్ ఇస్తానంటే అమెరికా నుంచి వచ్చా. నాకు రాజకీయాల పట్ల ఉన్న ప్యాషన్ని ఆ పార్టీ అధినేత క్యాష్ చేసుకున్నాడు, కొడాలి నాని కూడా క్యాష్ చేసుకుని ఉంటాడని నేను భావిస్తున్నాను. అంటే ఏదో జరిగి ఉంటుంది. 4 గదుల మధ్య జరిగేది బయటకు చారిత్రాత్మక సాక్ష్యాలు ఉంటే తప్ప, సర్క్యులేషనల్ ఎవిడెన్స్ ఉంటే తప్ప మనకు చెప్పలేని పరిస్థితి. సంథింగ్ వాస్ హ్యాపెన్, ఐ డోంట్ నో. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వన్ ద సీట్ అని 270 votes మార్చి చేర్చుకుని తర్వాత గవర్నమెంట్ వచ్చినాక అతను మారతాను అన్నాడని, కొడాలి నాని నేను చేపించాడని ఒక వర్షం ఉంది. నేను అసలు 10:30కే ఓడిపోతున్నానని చెప్పా. ఎందుకు చెప్పానంటే ఎలమంచిలో మాజీ శాసనసభ్యుడు నాకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. 10:30కి ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే ఎమ్మెల్యేగా నాకు తక్కువ వస్తుంది, ఎంపీకి వెళ్ళిపోతుంది. నాకు ఓటేద్దాం అన్న ఆతృతలో ఎంపీ కొట్టేశారు ఫస్ట్ ఓట్ అని చెప్పి నేను 10:30కే చెప్పా. కానీ ఎలాగెలగా ఫైట్ దగ్గర నేరో ఫైట్ అయింది. బాపులపాడు మండలం వెళ్ళేపాటికి, ఇక్కడ రూరల్ మండలం 3700 వాళ్ళకి ఎదుర్కొ వస్తే బాపులపాడు వెళ్ళేపాటికి నాకు 30,50 ప్లస్ వచ్చింది. సో లెవెల్ అయిపోయి నేనే 750 ప్లస్లో ఉన్నా. ఊటూరు మండలం అనాదిగా 1000-1500 మండలం, 42,000 ఉన్న చిన్న మండలం అది. సో అక్కడ మాజీ శాసనసభ్యుడు దాసరి బాలవర్ధన్ గారు కూడా నాతో పాటు పార్టీ మారారు. రోజు 4 సార్లు పోటీ చేసిన మనిషి ఆయన ఒకడే. 4 సార్లు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి 4 సార్లు కంటెస్ట్ చేసిన ఆయన నాతో పాటు పార్టీ మారాడు. కాబట్టి ఆ మండలం నాకు ప్లస్ అవుతుందనే లెక్కలో ఆయన లెక్కలేశారు, మన వాళ్ళు లెక్కలేశారు. కానీ బట్ సంభవ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపీ. ఇప్పుడు 37,620 గెలవడం గన్నవరంలో పుచ్చపల్లి సుందరయ్య గారు అని మహానుభావుడు కానీ, ఏకైక మనిషి మంత్రిగా పనిచేసిన కాకాని వెంకటరత్నం గారు కానీ, సెయింట్ జాన్ స్కూల్ విరాళం ఇచ్చిన వెలువోలు సీతారామయ్య గారు కానీ, ఇట్లా ఏ ఎమ్మెల్యే అయినా ఎవ్వరు కూడా ఎవరికి ఈ మెజార్టీ రాలా. అదే తెలుగుదేశం పార్టీ పుట్టాక అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్లస్ మైనస్ క్యాల్కులేట్ చేస్తే దానికన్నా కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించింది. గన్నవరం ప్రజలు విఘ్నులు మోస్ట్ ఇండిపెండెంట్ ఆదరించిన నియోజకవర్గం. సో గన్నవరాన్ని మీరు స్పెషల్గా చూడాలి. గన్నవరమే ఒక బ్రాండ్, నేను బ్రాండ్ అని నేను అనుకోవట్లా. గన్నవరం ఇట్ సెల్ఫ్ బ్రాండ్ బికాస్ ఆఫ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు 55, 62, 78లో శాసనసభ్యుడిగా పనిచేయడం కానీ, ఉక్కు కాకాని వెంకటరత్నం గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా జయాంధ్ర ఉద్యమాన్ని లీడ్ చేస్తా ఆయన శాసనసభ్యుడిగా పనిచేయటం వల్ల గన్నవరంగా బ్రాండ్ వచ్చింది తప్ప ఏదో మీరు అడిగిన వంశీయ నేతనం వల్ల వచ్చిందో నేనైతే భావిస్తున్నా. గన్నవరం ఈజ్ ఎ బ్రాండ్. డెఫినెట్ గా గన్నవరానికి ఆ ఖ్యాతి ఉంది. ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేసే పనిలో కానీ మీ హస్తము డెవలప్మెంట్ పదంగా మీ మైండ్ సెట్ రన్ అవుతుందా, లేదా కక్షపూరితంగా కక్షలు తీర్చుకునే విధంగానే స్టేట్లో ఎక్కడ లేని విధంగా వంశీ గారు దాదాపుగా ఒకసారి అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ అయ్యాడు, ఈ రకంగా జరిగింది. దాంట్లో మీ హస్తం ఉందా? నా హస్తం ఏముంటుంది? ఇప్పుడు మీరు తప్పు చేసినా, ప్రభుత్వమే తీసుకుంటున్నటువంటి నేను తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, ఇంకోటి తప్పు చేసినా చట్టం దాని పని చేస్తుందని చెప్తారు. ఓకే. కొంతమంది ప్రజానాయకులు, కొంతమంది చాలా మంది స్టేట్మెంట్ నాకు సిల్లీగా అనిపిస్తుంది. చాలా మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా మీ మీడియాతో చెప్తా ఉంటారు, నేను కోర్టు తీర్పు శిరసా వహిస్తున్నాను. అసలు మనం శిరసా వహించినా శిరసా వహించకపోయినా చట్టరీత్యా నేరం చేసినప్పుడు పోలీసు వాడు తీసుకెళ్తాడు, అలాగే కోర్టులు శిక్షిస్తాయి. మనం దాన్ని స్వాగతించినా స్వాగతించకపోయినా ఇది అంటే పొలిటికల్ సాంప్రదాయాల్లో గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ ఓట్స్ మారకుండా కొన్ని అయ్యే పాత రికార్డ్స్ లాగా ప్లే చేస్తున్నారు. సో నా పాత్ర ఏముంటుంది దాంట్లో? ప్రభుత్వం అక్రమ మైనింగ్ లో చాలా మంది బయటపడిపోయారు. ఇక్కడ చాలా మంది శాసనసభ్యులు కూడా గన్నవరాన్ని చెరబట్టారు. 18 మాసాలుగా మైనింగ్ లేదు, అక్రమ మైనింగ్ లేదు. రాబోయే కాలంలో 4 కంపెనీలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆ 4 కంపెనీలు, ఒకటి ఆర్వీఆర్ అని, బిఎస్ఆర్ అని, ఇంకే మెగా అని, ఇంకేదో ఎన్సిసి అనుకుంటా, ఈ కంపెనీలు మొదలు పెడతారు. ఇప్పుడు సక్రమ మైనింగ్ ఉంటుంది గన్నవరంలో. బ్రహ్మలంగా గతంలో మీరు కాన్స్టిట్యున్సీ లోనే ఉన్నారు, అప్పుడు ఈ మైనింగ్ ఆపే పరిస్థితి 8 సంవత్సరాలు ఒక్క గొంతుకే ప్రశ్నించింది. గన్నవరం ప్రశ్నించే తత్వం, ఎక్కువ మంది ప్రశ్నించే తత్వం నియోజకవర్గం వాళ్ళ దారుణంగా తయారై ప్రశ్నించడం మర్చిపోయిందని చెప్పడంలో సిగ్గుపడుతున్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఏ గొడవలు 4,500 మంది మీద కేసులు, సంవత్సరానికి 1000 సంఖ్యలో కేసులు నమోదని మీరు చెక్ చేసుకోండి. కనీసం ఒక వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టినాను. ఎన్నికల సమయంలో ప్రచార సభల్లో ఊరు వాడా చెప్పా. అదేవిధంగా నేను ఒక్క తప్పుడు కేసు కూడా పెట్టలా. అతని మీద పెట్టిన కేసులు ప్రభుత్వం పెట్టినవి అని అన్ని బయట ప్రచారం చేస్తాం కూడా దుర్మార్గం. ఎవడో వెళ్ళి కేసు పెడితే ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఇప్పుడు మీ మీద మీరు ఆస్తి తీసుకున్నారనో, నేను ఆస్తి తీసుకున్నాను, ఇంకొక ఆయన ఆస్తి తీసుకున్నాడో, దాడి చేశాడనో పెట్టే కేసులు ప్రభుత్వానికి ఏం ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ ఉంటే ఎవిడెన్స్ ఉంటేనే చేస్తారు ఎవరైనా. అంతే కదా. ఎవిడెన్స్ లేకుండా ఎలా పెడతారు? అంటే ఈ దేశంలో చట్టం అలా ఉందా? ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అలా ఉందా? అలా ఉండే పరిస్థితి డెఫినెట్గా లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్షారు. నేను తప్పు చేస్తే నేనైనా శిక్షించబడతా. నేను 8 సంవత్సరాలు మట్టి మీద ఎక్కడ అక్రమంగా తవ్వద్దని చెప్పా. మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం రైతులకి తవ్వుకోమంటే ఫ్రీగా ఇచ్చే మట్టి. అసలు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడప్పారావు సూక్తికి విరుద్ధంగా గన్నవరం అంటే మీరు చెప్పిన గ్రేట్ ప్రైడ్ ఆఫ్ గన్నవరం లేకపోతే ఐ లవ్ విజయవాడ ఇట్లా పెడుతున్నారు. నేను కొత్తగా నేను కూడా ఈ అన్ని ఊర్లు ఇవే పెడుతున్నారని చెప్పి అమరావతి షైన్స్ గన్నవరం రైజెస్ అని పెట్టా. సో గన్నవరం కాన్స్టిట్యున్సీ చాలా ఇబ్బందులు పడింది. గన్నవరం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు మూల్పూర్ బాలకృష్ణ గారు 6 శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పుడు నా ముందు శాసనసభ్యులుగా పనిచేసిన 6 ఉన్నారు, ఇప్పుడు బతికున్నారు. ఈ 6లో మూల్పూర్ బాలకృష్ణ గారు 85 శాసనసభ్యుడు, దాదాపు 92-93 ఏళ్ళు ఉంటాయి, 94 ఏళ్ళు. ఆయన పొలం కూడా రికార్డులు ట్యాంపర్ చేశారు. నరసింహారావు అనే ఎంఆర్ఓ కానీ, ప్రశాంతినో మాధురి అనుకుంటా, ప్రశాంతి కాదు మాధురి అనే ఎంఆర్ఓ కానీ, వీళ్ళు చెయ్యిన దురాగతం లేదు, 100 కోట్లు సంపాదించారు. మొన్న ఎలక్షన్లో టికెట్ అడిగారు ఎంఆర్ఓలకు పనిచేసిన వాళ్ళు, రికార్డులు ట్యాంపర్ చేశారు, 22లో పెట్టారు. అసలు 10 ఏళ్ళు గన్నవరంలో ఒక శాసనసభ్యుడిగా ఏ పనులు చేయకూడదో ఆ పనులన్నీ చేయటం గన్నవరం ప్రజలు ఇచ్చిన తీర్పుకి కారణంగానే భావిస్తాను. గన్నవరం చెప్పుకోదగ్గ కాన్స్టిట్యున్సీ ఎందుకు స్పెషల్ అంటే అండి, ఒకవేళ నిజంగానే ఈ రోజు క్యాపిటల్ సిటీ ఇక్కడ అమరావతిని భావిస్తా ఉన్నారు అందరు కూడా రాజధానిగా. సరైన ఎయిర్పోర్ట్ ఎక్కడన్నా ఉంది అని అంటే అది గన్నవరమే అన్నారు. చెప్పుకోవడానికి ఇప్పుడు చిన్న స్థలంలో ఉన్నా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ లేదండి, దాదాపు 400 ఎకరాలు ప్రెసెంట్ అయితే ఉన్నట్టు, కానీ ఫ్యూచర్ లో మీకు ల్యాండ్ పొరపాటు పడుతున్నారు. ల్యాండ్ స్థలం సదుపాయం ఉందా? ఉంది. ఎన్ని ఎకరాల వరకు ఉండే అవకాశం ఉండొచ్చు? 1400 ఎకరాలు ఉంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఎక్వైర్ చేస్తుంది. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయినా రావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరిపోతుంది. ఒక రకంగా ఇన్సెక్యూర్ ఏం అనిపించట్లేదండి? రాజధానిలో ఉండాల్సిన ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ హోదా దక్కాల్సినటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ చకచకగా పావులు తొక్కాల్సిన పరిస్థితిలో భోగాపురం అనేది ఎయిర్పోర్ట్. ఎల్బీ స్టేడియం ఉన్నప్పుడు, మళ్ళీ శంషాబాద్ దగ్గర ఉప్పల్లో స్టేడియం కడుతున్నప్పుడు మీకేమనిపించింది? అంటే ప్రజలు వాస్తవాన్ని అంగీకరించాలి, చాలా టైం పడుతుంది. మనతో పాటు కలిసి చదువుకున్నప్పుడు మనకన్నా బాగా చదివేవాళ్ళు ఉంటారు క్లాసులో, కానీ ఆడు బాగా చదువుతున్నాడు అనే నిజాన్ని మనం 30-40 ఏళ్ళు వచ్చినా కానీ ఒప్పుకోలేం. ఆ చదువుకునేటప్పుడు మనం ఒప్పుకోం. విల్ టెల్ సమ్ స్టోరీస్, యూనో, ఆడికి ఏం తెలియదు, అతనికి ఏం తెలియదు, ఇట్లాంటి మాటలు ఏం మాడదు. ఒక నిజాన్ని అంగీకరించాలని టైం పడుతుంది. డెఫినెట్ గా ఈ ఎయిర్పోర్ట్ ఉండే ప్రాసెస్ దీనికి ఉంటుంది, ఈ ఎయిర్పోర్ట్ గన్నవరం ప్రజలే ఫ్యూచర్ లో శంషాబాద్ కన్నా ఎయిర్పోర్ట్ ఇక్కడ వస్తే అమరావతిలో వచ్చినప్పుడు దీన్ని వేరే యూసేజ్ కోసం ఉపయోగిస్తాం. ఓకే, దాంట్లో ఉంది. కంపెనీలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి తప్ప, పారిశ్రామిక అభివృద్ధి తప్ప. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు పరిస్థితి వేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పి నరసింహారావు బంగారం తాకట్టు పెట్టిన స్థితిలో ఉన్న దేశాన్ని ఒడ్డున పడేశారు. చైనాతో పోటీ పడలేకపోయినా సేమ్ ఎకానమీ ఉన్నప్పుడు బంగారం తాకట్టులో ఉన్న దేశాన్ని, ఆయన మీద అప్రతిష్ట ఉంది, కానీ వాజ్పేయి గారు ఒక్కోటితో పోగొట్టుకున్న అధికారాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు 3 సార్లు అప్రతిహతంగా ప్రధానమంత్రి అవడానికి బీజేపీ పెరగడానికి కారణం నైతిక విలువలకు కట్టుబడి వాజ్పేయి గారు రాజీనామా చేయడం. అదే పని పివి నరసింహారావు చేయలేకపోయాడు. ఆయన జేఎంఎం ముందు గెలిచినా, తెలుగుదేశం పార్టీని చీల్చినా, 6 శాసనసభ భూపతిరాజు, విజయకుమార్ రాజు ఎంపీలు చీల్చి ప్రభుత్వాన్ని కాపాడదాకా సంస్కరణల మధ్యలో ఉన్నాయనే ఉద్దేశంతో చీల్చాడేమో మనకు తెలియదు, నాకు పరిచయం లేదు, కానీ నేను చెప్పలేను. కానీ ఆయన పార్టీలు చీల్చినా తను మాత్రం పార్టీ చేస్తున్నా, ఎంతో మంది పార్టీ చేసిన. అలాంటి పివి నరసింహారావు కంట్రీని ఒక గాడిలో పెట్టిన తర్వాత 95లో ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ స్కూల్ టీచర్కైనా, కాలేజ్కైనా, లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజీలో అయినా టీచర్స్ శాలరీలే అధికం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ విప్లవాత్మకంగా తీసుకురావడం వల్ల, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ బాట పట్టించడం వల్ల, 98 మార్చిలో మైక్రోసాఫ్ట్ని తీసుకొస్తే తర్వాత కంపెనీలన్నీ హైదరాబాద్ బాట పట్టినాయి. అంటే రోడ్డు వేస్తే తర్వాత ఆటోమేటిక్గా బొళ్ళు వెళ్తాయి. ఇన్ ద సేమ్ మేనర్ లాట్ ఆఫ్ కంపెనీస్ కేమ్ బికాస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఆ మైక్రోసాఫ్ట్ అనేది రాకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ఇలా ఉండేది కాదు, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే మైక్రోసాఫ్ట్ వెండర్షిప్ అడగల చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇందా మీటింగ్లో కూడా చెబుతున్నాడు, నన్ను మైక్రోసాఫ్ట్ ఎందుకు పెట్టాలని బిల్ గేట్స్ అడిగితే ఏం చెప్పారనే దానికి ఆయన ఇందాక మీటింగ్లో పిల్లలకు చెప్తున్నారు సిద్ధార్థ కాలేజ్. ఆ మైక్రోసాఫ్ట్ రావడం వల్ల అన్ని కంపెనీలు వచ్చినాయి. 90 కోట్లు కూడా ఎగుమతులు లేని హైదరాబాద్ 2,70,000 కోట్లు ఎగుమతి చేస్తుందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పిల్లలందరికీ ఎవరైతే ఇంజనీరింగ్ చదువుకున్నారో, ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్, ఎంసీఏలు చదివారో, వీళ్ళందరికీ టీచర్ల కన్నా ఎక్కువ శాలరీలు వచ్చే సిస్టమ్ మొదలైందే చంద్రబాబు హయాంలో అనేది సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అలాగే ఇప్పుడు గూగుల్ ఎలా అయితే లోకేష్ బాబు తెచ్చాడు $15 బిలియన్ కంపెనీని 98 సెప్టెంబర్గా పెట్టారు గూగుల్ని.
ఆ గూగుల్ కంపెనీని ఇక్కడ డేటా సెంటర్ తీసుకొచ్చాడు. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. వైజాగ్ కూడా హైదరాబాద్తో పోటీ పడే స్థాయిలో ఐటీ డెవలప్ అవడంలో ఏమాత్రం సందేహం లేదు. మొట్టమొదటి కొన్ని సందేహాలు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలు ఏవో రాజకీయ విమర్శలు చేస్తాం, కానీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని చాలా బాగా చేస్తాను మెచ్చుకున్న సందర్భం ఈ రాష్ట్రంలో ఉందని నేను అనుకోవట్లా. అలాగే బడ్జెట్ కూడా చాలా బాగుందని ప్రతిపక్ష పార్టీ మెచ్చుకున్న సందర్భాలు కూడా నేను ఎప్పుడు చూడలే. రాజకీయాలు చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. రాజకీయాలు అంటే పిచ్చితో ప్యాషనెట్తో రాజకీయాలు చేస్తున్నా. సో డెఫినెట్గా నేను ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకి చేయాల్సిన దానికి మించి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా, చాకరీ చేస్తున్నా. అంటే ఏమాత్రం సందర్భం 13 రోజులు అమెరికా వెళ్ళటం తప్ప ఈ 17.5 మాసాల్లో నేను రోజు కాన్స్టిట్యూన్సీలో ఉన్నా. అయితే కొంతమంది ఎవరో చెప్తారు ఇక్కడ మనం కూర్చొని ఇంటర్వ్యూ చేసే ప్లేస్కి నాకు నియోజకవర్గం 1 కిలోమీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను గన్నవరంలో మంగళవారం ఉంటా, శుక్రవారం గ్రీవెన్స్కి ఏదో ఒకళ్ళు ఉంటా, మిగతా రోజులు ఇక్కడ కలుస్తా. నేను సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి సిహెచ్సి సెంటర్ అభివృద్ధి చేశా. మాజీ శాసనసభ్యుడు కార్యాలయం 10 ఏళ్ళు అతను ఎమ్మెల్యేగా ఉన్న కార్యాలయం ఎదురుగా సిహెచ్సి సెంటర్ ఉంటే గోడ పడిపోయింది, కనీసం లైట్లు లేవు. నేను ఓత్ తీసుకుంటాకి వాళ్ళకి కమిటీ మెంబర్స్ చేసి వాళ్ళు ఓత్కి వెళ్తే జనరేటర్ లేదు, కరెంట్ పోయింది, కనీసం ఓటీ టేబుల్ లేదు. ఎంత హారిబుల్ థింగ్ అంటే సిహెచ్సి సెంటర్ దుర్మార్గంగా ఉంది. దాని 2,30,00,000 కోల్ ఇండియా చైర్మన్ అడిగి తెచ్చా, హెచ్సిఎల్ కంపెనీని అడిగా. గతంలో ఇక్కడ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అది 2 మంత్రులు పనిచేసిన గుడివాడ బందరు, వాళ్ళు ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాల్సింది పోయి గన్నవరం హెచ్సిఎల్ ఫౌండేషన్ దగ్గర ₹1,50,00,000 హెచ్సిఎల్ కంపెనీ దగ్గర సిఎస్ఆర్ ఫండ్ ఉంటే చెరువుకు 75 లక్షలు ఎత్తుకెళ్ళి వాళ్ళు అభివృద్ధి చేసామని చెబుతున్నారు. అంత సిగ్గుమాలిన మంత్రులు ఉంటారని నేను అనుకోను. కానీ ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీతో మాట్లాడి సిహెచ్సి సెంటర్ అభివృద్ధి చేస్తున్నా. సిహెచ్సి సెంటర్కి నేను నిధులు బయట నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పుడు 3,80,00,000 తెచ్చా. ఐఓసీని 2 కోట్లు అడిగా. అలాగే ఇంటికి వెళ్ళి బిలో పవర్టీ లేని ఎస్సీబీసీ చాలా తక్కువ మంది సిఎస్ఆర్ ఫండ్స్ మీద చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు ఫోకస్ చేస్తారు. అంటే నెట్వర్క్ ఆ నెట్వర్క్ చేయడం అనేది కూడా హర్షించదగ్గ ఇండస్ట్రీస్ కొంత కాంట్రాక్ట్స్ కనుక. ఒక విషయం మీరు కూడా నిజంగా ఒప్పుకుంటారా సార్, మల్టిపుల్ నేషనల్ హైవేస్ ఉన్న గన్నవరం, ఎయిర్పోర్ట్ కనెక్టివ్ ఉన్న గన్నవరం, మంచి రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి గన్నవరం, ఇంత వెనుకబాటుతనం ఉండడం వెనకాల ఉన్న గల కారణాలు ఏంటి? గతంలో వాళ్ళు చేసిన అభివృద్ధిని పక్కన పెడుతూ లేదా కంపేర్ చేస్తూ మీరు వచ్చిన తర్వాత చేయబోయే గన్నవరం అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి హామీలు చేశారు? వెనకబడి ఉందంటూ సత్యదూరం ఫస్ట్. గన్నవరంలో మల్లవల్లిలో ఎస్సీజెడ్ నేను అభివృద్ధి చేస్తానని చెప్పా, అశోక్ ల్యాండ్ వెనక్కి తీసుకొస్తానని చెప్పా, పారిశ్రామిక అభివృద్ధి చేస్తానని చెప్పా. 15,000 మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నిరుద్యోగకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మైక్లో చెప్పా. ఇప్పుడు 7,500 నుంచి 8,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. మల్లవల్లిలో నేను ఎమ్మెల్యే అవ్వక ముందు 40 లక్షల ఎకరం ఉంటే వాళ్ళు 3 కోట్లు డొక్కలు. యూ కెన్ ఎంక్వైర్, యూ కెన్ గో టు మల్లవల్లి అండ్ యూ కెన్ టేక్ ఎ షాట్. ఇంకో అశోక్ లేలాండ్ లో లోకేష్ బాబు ఓపెన్ చేశాడు. అలాగే హెచ్సిఎల్లో 5,000 ఎంప్లాయ్మెంట్ దాటింది. గతంలో 4,300 మంది ఉంది, 700 మంది హెచ్సిఎల్లో వచ్చింది. మేధా టవర్స్ 2 ఐటీ కంపెనీలు, హెల్త్ కేర్ కంపెనీలు 1,000 మందికి ఉపాధి కల్పించినాయి. ఇంకా వేరే కంపెనీలు తీసుకొస్తున్నా. అలాగే గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా. గన్నవరంలో పనిచేయటువంటి ముసలాళ్ళకి పెన్షన్ ఇవ్వటం, ముసలాళ్ళకి రేషన్ కార్డు పేర్లు డిలీట్ చేయడం, ఇది పని నేను భావిస్తున్నాను. గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ పర్ మంత్లీ వాళ్ళకి ఒక 50,000, 70,000, 1,00,000, 40,000 ఆ శాలరీలు వస్తే జీడిపి పెరుగుతుంది. దానివల్ల గన్నవరం అభివృద్ధి చెందుతుంది తప్ప మిగతా నేను ఒక బిల్డింగ్ కట్టిస్తానో, నేను ఒక రోడ్డు వేస్తానో అభివృద్ధి చెందుతాను నేనైతే భావిస్తున్నా. ఆ దిశగా పనిచేస్తున్నా. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించుకోసమే పనిచేస్తున్నా. రాబోయే కాలంలో కంపెనీలు ఇంకా తీసుకొస్తా. 170 మందికి 16.5 లక్షలకే గత ప్రభుత్వం 90 లక్షలు పెంచితే మళ్ళీ 16.5 లక్షలకే పాతాలకు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పా 24 మాసాల్లో ఫ్యాక్టరీ పెట్టకపోతే సార్ మనం ల్యాండ్ వెనక్కి తీసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు తీసుకుంటున్నారు సార్ అని చెప్పా. ఆయన 18 మాసాలే పెట్టారు. 18 మంత్స్లో కంపెనీ గ్రౌండ్ అయ్యి ఫంక్షన్ స్టార్ట్ అయిపోతే ల్యాండ్ వెనక్కి తీసుకుంటామని పెట్టారు. డెఫినెట్గా రాబోయే కాలంలో మల్లవల్లిలో పరిశ్రమలు వస్తాయి. 2వ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా నేను 40 ఎకరాలు ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకున్నా. అలాగే గన్నవరం అభివృద్ధి చేస్తాను. గన్నవరం ఏమి వెనకబాటు గురైన ప్రాంతం కూడా ఎట్టి పరిస్థితులకు కాదు. అది మీరు అన్న క్వశ్చన్లో కొంత మేరకు పాలకులు కొంత చేయగలరు, కానీ భౌగోళికంగా అనుకూలంగా ఉన్నప్పుడు, భౌగోళికంగా ఉన్నప్పుడు కాటన్ ధర ఇక్కడ బ్రిడ్జ్ కట్టాయంటే దాని అర్థం కాటన్కి విజయవాడ మీద ప్రేమ లేదు. మహానుభావుడు కాటన్ రిసోర్సెస్ ఇక్కడ కృష్ణా బ్రిడ్జ్ కట్టినా, గోదావరి బ్రిడ్జ్ కట్టినా ఆ రోజు కృష్ణా జిల్లానే, అది గోదావరి జిల్లా లేవు 1925 ముందు ఆయన కట్టినప్పుడు. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా మంచి చేశారు. కానీ గన్నవరంలో మాజీ శాసనసభ్యుడు ఏం చేయకూడదు అవి చేశాడు. దండాలు చేయటం, పంచాయతీలు చేయటం, బోల్డ్ అన్ని గ్రీవియన్స్లు ల్యాండ్ రికార్డ్స్ మీద వచ్చినాయి. దానికి కారణం అంతకుముందు శాసనసభ్యుడా లేదా అంతకుముందు పనిచేసిన ఎంఆర్ఓ అనేది నిప్పు తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ ఎంఆర్ఓలు డెఫినెట్గా ఎక్కడా ట్యాంపర్ చేయని రికార్డులు గన్నవరంలో చేశారు. మాజీ శాసనసభ్యుడు చేశారంటే మీరు ఆలోచించండి. 94 ఏళ్ళ వయసులో ఉన్న మూలపూరి బాలకృష్ణ గారు ఆయన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంటే వద్దని ఎంఆర్ఓ గారిని మీ దగ్గర పంపిస్తానంటే వాళ్ళపై నిన్న కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన పరిస్థితి. సో ఇలాంటి
అంటే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని చెడగొట్టిన మాట నిజం. అంటే రాష్ట్రంలో రాజధాని ఒకవేళ అమరావతి ఇక్కడ అయిన తర్వాత ఒక విషయం స్పష్టంగా చెప్పగలుగుతారా? గన్నవరమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలోనే ఉంటుందని చెప్తారా, లేదంటే ఎనీ మార్పులు చేర్పులు ఉంటాయా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అది నాకున్న ఇన్ఫర్మేషన్ మీ మీడియా ఇన్ఫర్మేషనే కదా, ఆన్ రికార్డే కదా. కొత్తగా రాజధానిలో మళ్ళీ సెకండ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్తున్నారు. ఇది మాది బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ప్లేస్ ఎక్కడ? అంతకుముందు ఉన్న ఎయిర్పోర్ట్ బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఎయిర్పోర్ట్ ని పెంచాం. టెర్మినల్ బిల్డింగ్ కడతాక 6 సంవత్సరాలు పట్టింది, సిగ్గుచేటు అది. ఇప్పుడు తొందరగా పనిచేసి రేపు జూన్కి టెర్మినల్ ఏదో ఓపెన్ చేస్తాం. కానీ ఈ ఎయిర్పోర్ట్ ఉంటుందా అంటే అమరావతిలో పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ వేరేగా వాడుకుంటాం. ఓకే, డెఫినెట్ గా. సో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడో ఒక చోట వస్తుంది, ల్యాండ్ అలొకేషన్ జరగాల్సింది ఉందంట. ప్రభుత్వ ఆలోచన అలా ఉంది కదా. బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దీన్ని అంటే ఇవాళ బాంబేలో 1690 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది, ఇండియాలో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది, వాణిజ్య రాజధాని బాంబే ఎయిర్పోర్ట్ కూడా 1600 ఎకరాల్లో ఉంది. కానీ వాళ్ళు మారుతున్నారు కదా, ఇది ముందు చూపుతూ వెళ్తారు. హైదరాబాద్ 1,20 లక్షల జనాభా ఉంటారని తెలియక ముందు కట్టిన స్టేడియాలు, తెలియక ముందు కట్టిన ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ అలా కాదు కదా. ఇది పాపులేషన్ పెరిగితే ప్రజల అవసరం, ప్రజల్లో ఆస్తులు పెరిగినా లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన వచ్చే డబ్బు పెరిగినా, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే దే విల్ క్యాచ్ ద ఫ్లైట్. మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఆర్ హియర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ సర్కారు జిల్లాలు, నాగరికత మొట్టమొదటి పుట్టిన జిల్లాలు ఈ కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, ఈ 4 ఒకే జిల్లాగా ఉండే 1925 ముందు. ఈ జిల్లా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, సింగపూర్లో ఉన్న. ఇంటర్నేషనల్ ఫ్లైట్ వేస్తే మీకు ఒక టికెట్ కూడా ఖాళీ ఉండదు. కానీ వైబిలిటీ క్యాప్ ఫండింగ్తో నడపాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నడిపాడు అంతకుముందు. మన సింగపూర్ ఫ్లైట్ నేనే ప్రారంభించాను. సో బాగానే ఉంది సర్వీస్. ఇప్పుడు నేను కనుక మా ఎయిర్పోర్ట్ మా దగ్గరే ఉండాలి, అమరావతిలో వద్దంటే అది ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా అవుతుంది. ఏమైనా ఒక కొత్త ఉద్యమం తలపెడతారో దానికే అలాగే ఉంటుంది. అసలు నాకు తెలిసి బ్రేకింగ్ న్యూస్ అనేది ఈ రాష్ట్రంలో ఒకే ఒకసారి చూశాను. రాజశేఖర రెడ్డి గారి చేపర్ మిస్ అయింది అన్నప్పుడు బ్రేకింగ్ న్యూస్ తప్ప రోజు చేసి అన్ని న్యూస్లు బ్రేకింగ్ న్యూస్ ఎలా అవుతాయి? న్యూస్ నవ్వు అంతే. సరే, ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం అవలంబించిన పద్ధతిని 3 రాజధానుల విధంగానే చెప్పకుండా టీడీపీ అదే వైఖరి చూపిస్తుందనే వాదన వినపడుతుంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ, ఫైనాన్షియల్ హబ్ అంతా కూడా వైజాగ్ వాళ్ళే అన్నారు. ఈరోజు మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా వైజాగ్ వచ్చే పరిస్థితి. ఆ తర్వాత క్యాపిటల్ సిటీని వాళ్ళు ఎప్పుడు అమరావతిని వ్యతిరేకించలేదు అనేది ఒక స్టేట్మెంట్ ఈరోజు సజ్జల గారు చేశారు. ఏమన్నాడు అంటే క్యాపిటల్ సిటీ అమరావతియే రాజధాని అయితే మేమేం వ్యతిరేకించలేదు, క్యాపిటల్ సిటీ అమరావతి అయితే మేము ఆమోదయంకంగానే ఉంది అన్నట్టుగా మాట్లాడేదంతా. ఏదేమైనా టీడీపీ 3 రాజధానుల దిశగానే కనపడుతుంది కానీ చెప్పట్లేదు అనే నినాదాన్ని మీరు ఏ రకంగా? కాదండి, అమరావతిలో 31 గ్రామాలు కొన్ని అమరావతి కలపమని నేను పేపర్ ఇచ్చాను. అప్పుడు రాజకీయాల్లో లేదు. ఫస్ట్ శాసనసభ్యుడు ఫస్ట్ నాకు మైక్ వస్తే స్పీచ్ నేను అమరావతి కలపండి, శైవక్షేత్రం అమరావతి, ఆంధ్రవంశీయుల రాజధాని, అలాగే దాని ప్రాసెస్ చాలా గొప్పది, పంచారామంలో మొదటిది అక్కడ ఉంది, అలాగే జైన్ సంచరించిన ప్రాంతం, బుద్ధుడు సంచరించిన ప్రాంతం ఇది. సో దీన్ని స్పెషాలిటీస్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి పరిపాలించిన నేల, దేవతల రాజధాని, ఆంధ్రవంశీయుల రాజధానిగా బాసిల్లింది, విదేశీ విద్యార్థులకు విద్యను అందించిన ప్రాంతం అది, దానికటక విశ్వవిద్యాలయానికి అని నలంద తక్షశిల విశ్వవిద్యాలయం ధీటుగా విద్యను అందించిన ప్రాంతం ఇదని చెప్పి చరిత్ర చెప్పే చారిత్రాత్మక నిజం ఇది. చరిత్ర కొంత వక్రీకరణకు గురవుతుంది కానీ మొత్తం వక్రీకరణకు గురవదు కదా. కానీ అసలు వైసీపీ స్టాండే దారుణం. ఆ రోజున 3 రాజధానులు మారుతానికి ఇది సౌత్ ఆఫ్రికా ఈ దేశమా రాష్ట్రమా ఫస్ట్ అది చెప్పాల్సిన అవసరం. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పినా ఆ రోజున మరి మీరు దీన్ని క్యాపిటల్గా ఉంచుతాం, అసెంబ్లీ కోసం 50,000 ఎకరాలు ఉంచుతాం అన్నారా? పిచ్చి పరాకాష్ కాదా అది? కాదా? అవునా? భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు, నేను అధికారంలో వచ్చిన వెంటనే మీ పొలాలు మీకు ఇస్తాను అన్నారు. ఇవాళ మేం చేసామంటారు. అంటే కొంత మిగిలిపోయింది, అది 2000 దాని ఆగింది అన్నట్టు ఎయిర్పోర్ట్ గురించి. సో ఇప్పుడు వాళ్ళు అసలు 50,000 ఎకరాల్లో ఏ క్యాపిటల్ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు మేము తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్పలేదే 3 క్యాపిటల్ పెడతాం, మేము ఎక్కడ చెప్పాం. బట్ ఇండైరెక్ట్ గా మీ కార్యాచరణ అలాగే కనిపిస్తా ఉంది. మీరు ఎన్ని దేశాలు? చాలా దేశాలు తిరిగానండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఎదురుగా స్లమ్ ఉండకూడదని స్లమ్ తీసేస్తాం, దాన్ని వ్యతిరేకించలేం. దాన్ని మనం పేద ప్రజలకు వ్యతిరేకం కాదు. డెలిగేట్ కానీ, ఇండస్ట్రీస్ట్ కానీ, పెట్టుబడిదారులు కానీ ఎవడన్నా వస్తుంటే కనీసం ఈ కంట్రీ బాగా పేదరికంలో ఉందనుకుంటే ఎవరైనా పెట్టుబడి పెడతారా? కానీ వెంకట్రావు గారు చూస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వైజాగ్ లోనే కనపడుతుంది. అమరావతి అని చెప్పారు. ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, డెఫినెట్ గా వైజాగ్ ఈస్ గోయింగ్ టు బి రాక్ ఇన్ ఐటీ. నాట్ దట్ డస్ నాట్ మీన్ లైక్ ఎవ్రీథింగ్ రైట్. ఐటీ డెఫినెట్ గా వైజాగ్ లోనే పెరిగి తీరుతుంది. దానికి 2-3 కారణాలు. విజయవాడలో ఆ ఐటీ ఎంప్లాయీస్ వస్తే దీన్ని క్యాప్చర్ చేసుకునే గుణం విజయవాడ సిటీకి ఉందా లేదా అనేది కూడా ఒక అనుమానం పర్సనల్ గా చదువుతుంది పార్టీని బట్టి.
సో నైట్ కల్చర్ లేకుండా ఏ హోటల్స్ అన్ని ఏదైతే ఐటీ ఎంప్లాయీస్ బెంగళూరు చెన్నై కూడా అంత పెరగల. మీరు చూడండి, చెన్నై కూడా అంత పెరగల. చెన్నైలో యాక్సెప్టెన్సీ అదర్ ఇండస్ట్రీలు పెరిగినాయి కానీ ఎక్కువ యాక్సెప్టెన్స్ బెంగళూరుకి హైదరాబాద్కి వచ్చిందంటే ఆ సిటీలు వాటిని యాప్ చేసుకున్నాయి, ఆ కల్చర్ని కానీ వాటిని కానీ. ఇక్కడ హిందీ రాదు, సో మెనీ రీజన్స్. వైజాగ్ డెఫినెట్ గా నేవీ వాళ్ళు ఉండటం అటు ఉండటం వల్ల వచ్చి వాళ్ళు నివసించగలుగుతారు. ఒకటి. సెకండ్, ఐటీ ఒకటే పెట్టాం మేము అక్కడ, మొత్తం ఏం పెట్టలేం మా ప్రభుత్వం ఐటీ. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పి వాబోయింది కూడా అదే కదా. ఎవరు ఇక్కడ ప్రోగ్రెసివ్ గా ఉంటుంది, ఇనిషియల్లీ మన గవర్నమెంట్ ఇక్కడనే కూర్చొని ఇక్కడ నుంచి పాలిస్తేనే వచ్చే దూరం అండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫర్ హోమ్ కాదు ఇది. ఆయన ఎక్కడ కూర్చుంటే ముఖ్యమంత్రి అదే రాజధాని అంటాం తెలివి తక్కువతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. అన్పార్లమెంటరీ ఓట్స్ వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటే ఇదే ఉన్నాయి. ఐటీ కంపెనీలో జాబ్ అండి పర్ఫార్మ్ చేయడానికి. మీ డ్యూటీ మీరు చేయాలి. ముఖ్యమంత్రికి కూడా డ్యూటీస్ ఉన్నాయి, శాసనసభ్యుడికి డ్యూటీస్ ఉన్నాయి. ఈ రోజున వైజాగ్ కి ఒక మాస్టర్ ప్లాన్ వచ్చినట్టుగా కనపడుతుంది కానీ స్పష్టంగా క్యాపిటల్ సిటీ రాజధాని అమరావతి అని తెలిసినప్పటికీ ఏ రకమైన మాస్టర్ ప్లాన్ ఇవ్వడం కానీ, ఏ రకమైనటువంటి అభివృద్ధులు, ప్రోగ్రెస్లు, ఏ రకమైన ఇన్వెస్టర్స్ వస్తారనే స్పష్టత ఉంది అని అంటే ప్రభుత్వం దగ్గర ఏం చెప్తారు? సో ఇప్పుడు మీరు యుఎస్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. టెక్సస్ అనేది స్టేట్ కంట్రీ. 1857లో ఆ దేశాన్ని అమెరికా బలవంతం కలుపుకుని ఒక రాష్ట్రం చేసింది. సో దాని రాజధాని ఆస్టిన్, చాలా చిన్న ప్లేస్లో ఉంటుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ DC. కానీ ఇవాళ దాన్ని మనం కంపేర్ చేసి చెప్పకూడదు. మనం కొత్తగా సిటీ కడదాం అనుకున్నప్పుడు, రాజులు రాజ్యాలు పరిపాలించినప్పుడు ఆ ఉన్న కోటలో పరిపాలించింది. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ పెంచాల్సిన బాధ్యత ఉందని భావించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అది. డెఫినెట్గా అమరావతి చాలా మంచి సిటీగా రూపాంతరం చెందబోతుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఇట్స్ నాట్ యువర్ థింకింగ్ అబౌట్ హైదరాబాద్. ఎన్నేళ్ళు అయిందండి? 400 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్ నగరం. 1995, 96 మేము ఐటీ ట్రైనింగ్ తీసుకునే టైంలో మీరు వెళ్తుంటే BHL దాకా వెళ్తుంటే అసలు ఏముండేది. అక్కడ ఒకటి చందనగర్ అని, అక్కడ ఏదో కుక్కపల్లి, అక్కడక్కడ ఉండేది. కానీ అలాంటి హైదరాబాద్ ఎంత వేగంగా డెవలప్ అయింది. అంతగా రెట్టించిన వేగంతో అమరావతి అయి తీరుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఇప్పుడు ఏంటంటే విదేశీ పెట్టుబడులు కానీ, NRIలు డబ్బులు పంపిస్తాం కానీ, లక్షలాది మంది NRIలు సంపాదించిందంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయటం కానీ, అలాంటి అడ్వాంటేజ్ని హైదరాబాద్ నగరం తీసుకుంది. అమరావతి నగరం తీసుకోలేకపోతుంది దాన్ని. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడిదారులు ఎవరో అమెరికాలో ఉద్యోగం చేసి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరు ఇండియా వచ్చే ఉద్దేశంలో లేరు. ఈ దేశ పౌరసత్వాన్ని వద్దు అనుకుని అవి US సిటిజన్షిప్ తీసేసుకుని ఇక్కడ ఫస్ట్ లో మనకు లాభం అనిపించింది కానీ NRIలు అమెరికా వెళ్ళడం ఇప్పుడు నష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సంపాదించింది ఎక్కడ పంపించి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి తీసుకెళ్తున్నారు. రివర్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అత్తమామని ఇచ్చిన ఆస్తి, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఇది ఎవరు ముందు ఊహించాల. నేను సూటిగా చెప్పారు. ఫర్ ద సేక్ ఆఫ్ మనీ లూజింగ్ ఎవ్రీథింగ్ ఏదో ఒకటి చెప్తాం కానీ మనం 30 ఏళ్ల భవిష్యత్ మన ఫ్యూచర్ మనకు కనబడితే మనమే జ్యోతిష్కులం కాదు కదా. అంతే, మన ఫ్యూచర్ మనకు కనబడితే మనం ప్రాపర్ గానే తప్పులు ఎందుకు చేస్తామండి. సో అమరావతి అనేది డెఫినెట్ గా ఈ 4 పట్టణాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ని మించి అమరావతి ఉంటదంటూ ఏమాత్రం సందేహం లేదు. డెఫినెట్ గా విజయవాడ నష్టపోద్ది అనుకుంటున్నా, పర్సనల్ ఫీలింగ్ నాకు. ఎందుకంటే 30 అడుగుల రోడ్ల గజం 1,00,000, 2 లక్షలు, 1,50,000 పెట్టుకొని ఇల్లు కట్టుకుందాం అని ఎవడో అనుకోడు. 200 అడుగుల రోడ్లు ఉన్న దగ్గర 60,000, 1,00,000 పెట్టి కొనుక్కుందాం అని వెళ్ళిపోతారు జనాలు. కానీ ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కి ఇంకో ఫ్లైట్ దిగటాకే 4-5 గంటలు 7 గంటలు ల్యాప్ టైం ఉంటుంది. మీరు రాజధానిని గంటల్లో కట్టాలి, రోజుల్లో కట్టాలి, సంవత్సరంలో కట్టాలి అంటే డెడ్ లైన్ పెడితే కుదరదు. ఈ పాపం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే, నో డౌట్ అబౌట్ ఇట్. జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ చర్య అమరావతి క్యాపిటల్ కదపటం. బట్ తెలివి తక్కువ డిసెంబర్ లో చేశాడు. తర్వాత అదే లాస్ట్ కి పాస్ పుస్తకాల మీద ఫోటోలు ఏంటండి, పాస్బుక్ ల్యాండ్ మీద టైటిల్స్. బ్రిటిషర్స్ కూడా మంచి చేశారు ఈ దేశానికి. కొంతమంది కాటన్ గారు బ్రిడ్జిలు కట్టాడు, ఆయన వేసుకోలేదే. లేదా భూమి హక్కులు కల్పించాడు మున్రోని, అతనే విజయం తీసుకొచ్చింది. వాళ్ళు వేసుకోలేదే. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి లేనిపించి అసలు సినిమా నటుడు ఎన్టీ రామారావు ఆయన వేయలేదు. ఎందరో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపించారు, 16-17 మంది ముఖ్యమంత్రి. వాళ్ళు ఎవరో ఫోటోలు వేసుకోవాలా? అసలు ఎవడో ఆస్తికి మనం ఫోటో వేసుకుంటాం ఏంటి? అది ధర్మమేనా? రాజధానిని పట్టి పీడిస్తున్న ఇంకో అంశం ఏంటంటే చిన్న 1 సెంటీమీటర్ వర్షం కురిచినా కూడా మునిగిపోతుంది. ఈ సమస్య బలంగా ఉన్న చోట రాజధానిని ఏ రకంగా నిర్మిస్తారు, దానికి ఉన్న మాస్టర్ ప్లాన్స్ ఏంటి, మీకున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి యాజ్ ఎమ్మెల్యే? అది కాదు, మీరు నన్ను అడుగుతున్నారా జగన్మోహన్ రెడ్డి అడిగింది అన్నాడు? మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు విమర్శిస్తున్నారు, వాటర్లో రాజధాని ఎలా కడతారు, మునిగిపోతుంది అనే పదాక విమర్శించినటువంటి మాటలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు దోహా వెళ్ళి ఒక ఎడారిలో దోహా కట్టారు. రీసెంట్ సిటీ అది అన్నిటికన్నా. ఎంత ఫాస్ట్ గా దోహా అనేది చూసేస్తే ఖతార్ ఎయిర్లైన్స్కి వెళ్ళి
తెలుస్తుంది. అసలు అమరావతి నీళ్లు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ లో, మీరు హైదరాబాద్ లో ఉంటారండి, అవును. హైదరాబాద్ లో వర్షం పడినప్పుడు నేను చాలాసార్లు టీవీలో చూస్తా ఉంటాను, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ఇవన్నీ ఏంటంటే నీరు పొలానికి వెళ్తుంది. సో వరద వచ్చిందన్నో, అకాలంగా వచ్చిందన్నో, ప్రకృతి వైపరీత్యాలనో మీరు అట్లా మాడితే మనం చేసేది ఏం లేదు. అసలు అమరావతిలో పక్కన నది ఉంది, నది ఉంటే వాటర్ ఫ్లో వెళ్ళిపోతాయా? ఇప్పుడు వాటర్ బాగుంటే డ్రైన్ కావాలంటారు రోడ్డు పక్కన. రాజధాని పక్కన రివర్ ఉంది, ఇంకేంది స్వామి గోళ వెళ్ళిపోవడానికి మొత్తాన్ని. దాన్ని ప్రాపర్ గా చేస్తాం. కొండవీటి వాగుది 2-3 చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి తప్ప అసలు సమస్య కాదు. ఏదో విమర్శిస్తాం తప్ప ఐ డోంట్ థింక్ సో. సజ్జల గారిది ప్రధానమైన ఆరోపణ, చంద్రబాబు నాయుడు గారన్నా ఇల్లీగల్ హౌస్ ఇల్లీగల్ ప్లేస్ లో కట్టుకొని ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు, క్యాంప్ ఆఫీస్ అక్కడికి షిఫ్ట్ చేశారు, రాజధానిని మేము ఎప్పుడు తిరస్కరించలేదు. ఏదేమైనా టీడీపీ వాళ్ళు ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ప్రస్తుతానికి వైజాగ్, అదే హ్యాపెనింగ్ సిటీ. ఈ 5 ఏళ్లుగా అమరావతి మళ్ళీ ఆ రకమైనటువంటి నష్టానికే గురి అవుతుంది తప్పితే, కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఫైనాన్షియల్ క్యాపిటలే వైజాగ్ మీదనే అభివృద్ధి చెందుతూ ఉంది. మీరు చెప్పినటువంటి అభివృద్ధి రాజధాని అంశము ఇంకా టేక్ ఆఫ్ తీసుకోలేదు, స్టిల్ పేపర్ల మీదనే ఉంది. ఏ రకమైనటువంటి బడ్జెట్ అలాకేట్స్ చేయలేదు. అండ్ చాలా మంది ఎమ్మెల్యేస్ 1.5 year కావస్తుంది అభివృద్ధి విషయంలో. ఏ ఎమ్మెల్యేకి కూడా 100 కోట్లు 200 కోట్ల నిధులు పోయి అభివృద్ధి పక్షాన మాట్లాడిన ఇది లేదు అనేది ప్రధానమైన. అభివృద్ధి గురించి వైసీపీ మాట్లాడితే మనం వ్యాఖ్యానించడం కూడా అనవసరం. సంక్షేమ పథకాలు ఇచ్చామని మాట్లాడితే డిబేట్ పెట్టవచ్చు. వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా చేస్తే డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ తప్ప మీరు గూగుల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే అంత మించి ఏం రాదు. నవరత్నాలు ఇవే వస్తాయి, ఇంకేం రావు. పోనీ వ్యక్తిగతంగా గన్నవరంకి మీరేమైనా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి చేసుకున్నారా? ఇందాక సిఎస్ఆర్ ఫండ్ తెచ్చుకొని గన్నవరం డెవలప్మెంట్ చేసుకునే దౌర్భాగ్యం లాగానే కనిపించింది. అది సిఎస్ఆర్ మీకు టాలెంట్ ఉంది, చాలా మంది ఎమ్మెల్యేలకు అది లేదు, కానీ సిఎస్ఆర్ ఫండ్ తో డెవలప్ చేస్తున్నా అంటే అది మీ వ్యక్తిగత ప్రజల మీద ఉన్న నమ్మకం, లేకపోతే వాళ్ళ మీద మీకున్న ప్రేమ అనుకున్నాం. కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఎన్ని? ఈ 1.5 year లో గన్నవరంకి ఏమన్నా ఒక నమ్మకం కల్పించారా మీరు ఎమ్మెల్యేగా? ఎమోషనల్ రాజకీయాలు ఎమోషన్ చుట్టూ తిరుగుతాయి. ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి, నాకు పబ్లిక్ అయినా, ముఖ్యమంత్రి గారికి పబ్లిక్ అయినా, ఎవరికైనా. కానీ వీళ్ళు మాట్లాడేది ఇప్పుడు డబ్బులు, దీనికి కారణం ఎవరు? భావితరాన్ని బానిసత్వం నీటి 1వ తారీఖు జీతాలు ఇవ్వని పరిస్థితి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి ఎవరు? ఈ రాష్ట్ర బడ్జెట్ ని 10 రెట్లు పెంచిన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 95 ముఖ్యమంత్రి అయినప్పుడు 2004 దిగిపోయే టైంకి 10 times బడ్జెట్ పెరిగింది. వన్ అండ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్. సో వీళ్ళు మాట్లాడేదానికి అసలు అర్థం లేదు. అర్ధరహిత వాదనకి సమాధానం చెప్పడం మూర్ఖత్వం. మొండేడు రాజు కన్నా బలవంతుడు అనేది అంటే నిజమో. ఇది కూడా అసలు స్టాండ్ ఏంటి? ఇవాళ అసెంబ్లీకి రావట్లా జీతం తీసుకుంటున్నారు. అసెంబ్లీకి రావటంగా జీతం తీసుకున్న దొంగతనం కాదా? అసెంబ్లీకి ఎందుకు రారు? ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటే ఏంటి? అంటే గేట్ నెంబర్ 2 నుంచి వెళ్తేనే అసెంబ్లీకి వస్తాడు ఆయన, గేట్ నెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేలతో పాటు రాడా? ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు అది ఒకటే కాకుండా వైసీపీ నాయకులను ఇంకో సూటిగా అడగదలుచుకున్నాం. వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెడతారా? ఒక 18 సీట్లు ఇస్తేనే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాం, లేకపోతే 100 సీట్లు వస్తేనే, అధికారులు ఇస్తేనే మేము పని చేస్తాం, లేదా మేము పని చేయం, మేము బెంగళూరు ఉంటాం చెప్పదలుచుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉన్నది, అది ఎవరో ఇంట్లో ఆయన ఉన్నారు, వచ్చి ఆయనే కట్టలేదు కదా. అక్రమ కట్టడాలు కడితే తప్పు, కానీ ఎవరన్నా మీరు ఏదో ఒకటి పురచల్దాం అంటే ఎక్కడ ఉండాలి ముఖ్యమంత్రి గారు? రాష్ట్రం విడిపోయింది, 5 లక్షల కోట్లు అడిగాడు ఈయన రోజు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. సో డబ్బులు లేకుండా బస్సులో ఎన్నాలో ఉంటారు, ఎక్కడో సట్ ఇంట్లో ఉండాలి కాబట్టి ఉన్నారు. దాని రాజకీయం చేస్తాం ఏంటండి? అంటే మనం రాజకీయానికి ప్రతిదీ ఒక స్టాప్ పాయింట్ ఉండాలి. ఇక ఏది పడితే అది మాట్లాడుకుంటూ వెళ్తే చరిత్ర క్షమించదని నేను భావిస్తున్నా. అలాగే పీపీపీ అంటారు. అసలు ప్రతి దాని మీద వాళ్ళు మాట్లాడేదానికి అర్ధరహితమైన వాదన, రఫ్ ఏంటండి? అంటే మీరు మాట్లాడేది మీడియా వాళ్ళు నిజాన్ని ఉన్నది, మీరు పబ్లిక్ పక్షాన ఉండాలా. అంటే అసెంబ్లీ మీరు టైటిల్ పెడతారు, ఒక టీవీ పెడతది సభా సమరం అని, అంటే కొట్టుకోమంటదా మమ్మల్ని? మేము పోటీ చేసి ఓడిపోయినాడు, కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు, గెలిచినాడు, ఒక్కో నియోజకవర్గం వచ్చినాడు, అక్కడ కూర్చుంది. ఈ శాసనకర్తలకి ఎందుకే శాసనాలు చేయాల్సిన శాసనసభ్యులు సభా సమరం ఏంటండి? టైటిల్స్ ఏంటి? చిన్నపిల్లల అసెంబ్లీ చాలా బాగుందని జనం మాట్లాడిన పరిస్థితి వచ్చింది అంతకుముందు. స్పష్టంగా మీడియా కూడా టైటిల్స్ మార్చాలి కదా. సో మీడియా కూడా ప్రజల పక్షం ఉండాలి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి, ప్రభుత్వానికి పార్టీలకి ప్రజలకు కూడా వారధిగా ఉండాలి. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో మీడియాలు కూడా 2 గ్రూపులు అయినాయి. దాన్ని మనం ఏం చేస్తాం? ట్రూత్ ఫ్యాక్ట్ ఉందంటారు. అప్పుడు ఒక టీవీ పెట్టి చూస్తే ఒక రకమైన వార్తలు వస్తాయి. ఒకటి అసలు మీడియా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడడం మొదలు ఎప్పుడు అనుకో, విరాట్ కోహ్లీ ప్లేయర్ ఒక ఆయన 99 దగ్గర ఒకటి అయిపోతే 100 ముందు మనం వేయాలి న్యూస్ అని 100 కొట్టిన క్రికెటర్ అని వేస్తారు. నెక్స్ట్ టైం 99 దగ్గర ఒకటని వేస్తారు. సో మీడియాలో కూడా నైతిక విలువలు ఉండాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. నేనే మీడియాకి ఎగెనెస్ట్ గా మాట్లాడలేదు, కానీ
మీడియా కూడా 2 సెక్టార్లో విడిపోయిందనే మాట వాస్తవం. బట్ 1.5 year లో అమరావతి క్యాపిటల్ సిటీ రాజధాని ఆనుకోనున్న గన్నవరంకే ఏం ఫండ్స్ రాలేవు అనేది ఒక టాక్ ఉంది బయట. లేదు, నేను గర్వంగా చెప్తా. అంటే ఎక్కువ టైం తీసుకుంటే పబ్లిక్ ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఎక్కువ వింటారు, కానీ మీరు ఎవరైనా తిట్టించారు అనుకోండి, నన్ను ఎవరైనా తిట్టాడు అనుకోండి, ఇప్పుడు అది ఎక్కువ మంది వస్తారు. కానీ ఇక్కడ 132 kV సబ్స్టేషన్ నేను ఓపెన్ చేశాను, కొట్టుకోట రవి గారు వస్తే. అలాగే 132 kV సబ్స్టేషన్ నాకు మలవల్లో కావాలని అడిగా, నేను అసెంబ్లీలో అడిగా. మీరు అసెంబ్లీలో గత 10-15-20 సంవత్సరాల శాసనసభ్యులు గన్నవరంగా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు అందరూ కలిపి మాట్లాడే సమయం కన్నా నేను 1 year లో వాళ్ళకన్నా ఎక్కువ సమయం మాట్లాడా. విప్పుగా ఉన్నా కూడా క్వశ్చన్ అవర్లో మాకు అవకాశం ఉండదు, మేము క్వశ్చన్లు అడగకూడదు, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి. కానీ నేను గన్నవరం సమస్యల్ని ఆ పరిధి దాటి ఏదో ఒకటి 0 hourలోనో ఇంకోసారి చర్చల్లోనో ఆ అంశాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి చేసి నిధులు తెచ్చా. రామవరపాడు పక్కన సిటీ వాతావరణం 32 kV సబ్స్టేషన్ 2 100 కోట్ల పని చేశాము అని చెప్పలేదు. ఫస్ట్ 1 year లో 700 కోట్లు వచ్చినాయి. అవి సంక్షేమ పథకాల అభివృద్ధి అని గన్నవరం ఎక్కడ అభివృద్ధిలో సంక్షేమ పథకాలకు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి అనేది కాదనలేని వాస్తవం. సో బేసికల్లీ రోడ్లు పూడ్చే విషయంలో కానీ గుంటలు ఎవడన్నా ఏ ప్రజాప్రభుత్వం అధికారం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించినా ఏ పార్టీ పరిపాలించిన రాష్ట్రాన్ని కొత్తగా రోడ్లు వేసిన పరిస్థితి చూసాను తప్ప అన్ని రోడ్లు అతలాకుతలం అయిపోయి గుంటలు పూడ్చే దిక్కుమాల కార్యక్రమాన్ని మా ప్రభుత్వానికి అప్పచెప్పి పాపం వైసీపీది కాదా? మీరు 600 కోట్లు ఖర్చు పెట్టి రిషికోటలో ప్యాలెస్ ఎందుకు కట్టారు? కనీసం రోడ్ల మీద గుంటలు పొడుచుకుండా. ప్రధాన సలహాదారులు కానీ 680 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ప్రజల ట్యాక్స్ మనీ కాదా? ఎవడో కష్టపడి జాబులు చేసిన ఐటీ ఎంప్లాయీస్, జాబులు చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కట్టిన ట్యాక్స్ మనీ ఇది. సో నిజాయితీకి ట్యాక్స్ కట్టేది ఎంప్లాయీసే కదా, కట్ అయిపోయి వస్తుంది కదా శాలరీ. అలాంటి ప్రజల ధనాన్ని మీరు అలా దుర్వినియోగం చేస్తారా? మెడికల్ కాలేజీ కట్టే పనిగా రుషికొండ ప్యాలెస్ కట్టకపోతే ఒక మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చేది కదా. అసలు ప్రతిదాన్ని వ్యతిరేకిస్తే మనం ఏం చెబుతామండి? అసెంబ్లీకి రారు, ఎందుకు రారండి అసెంబ్లీకి? మీకు కాంది, మీకు లేనిదాన్ని ఎందుకు అడుగుతారు? 10% ఆఫ్ అసెంబ్లీ సీట్స్ రాతే ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసేద్దామనే కదా, చంద్రబాబు నాయుడు గారిని దించేద్దామనే కదా ఆ రోజున వంశీని కానీ, ఇక్కడ వైజాగ్ ఎమ్మెల్యేని కానీ, ఇక్కడ గిరి అని గుంటూరు ఎమ్మెల్యే పార్లమెంట్ లో 2 ఎంపీలుగా ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో 2 ఉండి కూడా చాలా కొట్లాట చేసి ఈ రోజు బీజేపీ అధికారానికి వచ్చే 100%. ఒక ఆయన జంగారెడ్డి తెలంగాణ ఎంపీ ఉండేవాడు. అప్పుడు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లు, ఒక ఆయన జంగారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీ. 2 రాష్ట్రాల్లో బాధాకరమైన విషయం ఏంటంటే అండి, అక్కడ ఆ సీఎం రాడు, ఓడిపోయిన తర్వాత ప్రజా సమస్యల మీద పోటీ చేయడానికి, మాట్లాడడానికి, లేదంటే ఉన్న అధికార పార్టీ మీద కొత్త ఒత్తిడి గురి చేయాలి, రెస్పాన్సిబిలిటీని తెలియజేయాలి అనే బాధ్యత అక్కడ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా శాసనసభలోకి రాకపోవడం అనేది ఏ రకంగా చూడవచ్చు? రాజకీయాలకి ఏ రకమైనటువంటి నిర్వచనాన్ని చెప్పగలిగేటువంటి తీరు కనపడుతుంది అని అంటే ఏం చెప్తారు? అంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా. ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుందంటే డెఫినెట్లీ నాట్, నో డౌట్ అబౌట్ ఇట్. సారీ టు సే దిస్, బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ శాసనసభ కన్నా రమ్మని కోరుతున్నాం. శాసనసభను మించి శాసనసభ ఉండేందుకు, ప్రజల జీవన ప్రమాణాలు మార్చడానికో, అంతకు మించి బడ్జెట్ అప్రూవ్ చేయడానికో, శాసనాలు చేయడానికో, రూల్ పొజిషన్ మార్చడానికో, ప్రజల ఇబ్బందులు తొలగించడానికో ఇలాంటి వాటికి శాసనసభ ఉంది. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఆయన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బెంగళూరులో ఉంటే ఈ ధర్మం కదా, అది ఎవరు చేసిన తప్పే. అంతే. ఏ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఉన్నా ప్రతిపక్షంలో ఆయన అవమానించిన తర్వాత శాసనసభను బాయ్కట్ చేశాడు. గతంలో శాసనసభను బాయ్కట్ చేసినప్పుడు జయలలిత గారు బాయ్కట్ చేసింది, నా చీర లాగారని. అలా కారణంతో, సహేతుకమైన కారణంతో అసెంబ్లీని బాయ్కట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప, ఏ కారణం లేకుండా అకారణంగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం లేకపోతే రాము అనేది చిన్నపిల్లల గేమ్లో ఉంది. ఇది స్కూల్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చిన, ప్రేయర్ చేస్తే అవకాశం ఇచ్చిన, నేను ఒక్కనే వస్తానంటే మిగతా అందరూ ఏం చేయాలా? అంతే కదా. అది ఇర్రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నారు. రాజకీయాలు కూడా మంచిది కదా, రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఏమాత్రం మంచిది కాదు, ఉభయ రాష్ట్రాలకి మంచిది కాదు. అది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి చర్యలు అయితే బహుశా వాళ్ళు ఆలోచించుకోవాలి. గతంలో మీ ప్రోగ్రెస్ చూసినట్లయితే కేడీసీసీలో మీరు ఉన్నప్పుడు మీ ప్రోగ్రెస్ టాప్ లెవెల్లో ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మొన్న రీసెంట్ గా నారా లోకేష్ గారితో యూఎస్కి వెళ్ళినట్టున్నారు మీరు. అక్రమ కేసుల వల్ల అంత ముందు సరే గూగుల్ ఆటకి వెళ్ళినప్పుడు, టెస్లా ఆటకి వెళ్ళినప్పుడు వెళ్ళాను. అంటే ప్రభుత్వం వచ్చినాక వెళ్ళా. అదే అప్పుడు కానీ 2024 అక్టోబర్లో. సో ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న మీరు ప్రభుత్వంలో ఏమన్నా క్యాబినెట్ హోదాలు కల్పించడం కానీ, లేదా మీకున్న ఇలాంటి ట్రాక్ రికార్డ్ వల్ల మీ కాన్స్టిట్యున్సీని కానీ రాష్ట్రం యొక్క ప్రయోజనాల దృష్ట్యా మీకేమన్నా మంచి హోదాలు ఇచ్చే అవకాశం ఉందా గవర్నమెంట్? ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారి ఇష్టం. డెఫినెట్ గా ఆయన అనుకుంటే ఇస్తాడు, ఏమన్నా మ్యాటర్ కాదు అది. ఆయన అనుకోవాలి కదా, ఆల్ బిలాంగ్స్ టు సీఎం.
సో నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా 5,000 కోట్లని 9,000 కోట్లు తీసుకెళ్ళా, 150 మందికి ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చా, ఫస్ట్ టైం ఇంటర్న్షిప్ పెట్టా. మహానుభావులు భోగరాజ్ పట్టాభిషేకరామయ్య, ఐదేవర కాళేశ్వర ఫోటోలు లేవు, అంత దౌర్భాగ్య స్థితిలో పరిపాలించారు. ఫోటోలు పెట్టించి ఫస్ట్ స్టార్ట్ చేశా. 1 yearలో ఈ బ్యాంక్ చరిత్ర నాకు ఒక పేజీ ఉంటుందని చెప్పా. అలాగే సెక్రటరీ వ్యవస్థ ఏ ఊర్లో జాబ్ చేస్తే ఆ ఊరు రిటైర్ అవుతున్నాడు, మార్చి జీవో 90 తెచ్చా. అలా అవి చెప్పాలంటే ఒక గంట ఇంటర్వ్యూ విడిగా చేయొచ్చు. అలాగే కేడీసీసీ బ్యాంక్ని కేవలం 15 కోట్లు మన బ్యాంక్ని 90 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళు 115 కోట్లు వస్తున్నాయి అంటే కేడీసీసీ బ్యాంకులో ఉన్న 750 మంది ప్రభుత్వ ఉద్యోగులకి ఇంకో 70-80 సంవత్సరాలు ఈ బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన ఇబ్బందులకి లోను కానంతగా నేను డెవలప్ చేశా. దేశంలో నెంబర్ 1లో పెట్టా 12 మాసాల కాలంలో. ఈవెన్ అమిత్ షా గారు అడిగాడు నాతో మీటింగ్ పెట్టి పిలవమన్నాను, కానీ నన్ను తీసేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. లూటీలు చేసిన వాళ్ళని, స్కాములు చేసిన వాళ్ళని, 12 డీసీసీబీ చైర్మన్లు, 6 డీసీసీబీలు అన్యాక్రాంతమైన ప్రజల రైతుల సొమ్ము దుర్వినియోగమైన వాళ్ళని ఉంచి నన్ను తీసేశాడు. సో దాని మీద సభా సంఘం ఏమైనా అసెంబ్లీలో ఫైటే చేశా. దుల్పల్ నరేంద్ర గారు, నేను మిగతా సభ్యులతో కలిసి, శ్రావణ్ గారు అందరం కలిసి హౌస్ కమిటీలో కోకొల్లగా వస్తున్నాయి అవినీతి చేసి. అసలు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందండి అసలు చేయటానికి? కాదు సార్, ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ నిర్ణయమా మిమ్మల్ని తీసేయడానికి, లేదా మీ ప్రత్యర్థులు ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళ ప్రోద్బలమా? అంటే రాజకీయాల్లో కొన్నాళ్ళకు వాళ్ళు మాట నడుస్తూ ఉంటుంది. కొడాలి నాని మాట అట్లా నడిచింది. బేసిక్ అతనే నన్ను తీసుకెళ్లి గన్నవరంలో పోటీ పెట్టి అతనే నా ప్రత్యర్థిని తీసుకొచ్చాయంటే అతనికన్నా వెదవడం ఉంటాడా? సారీ టు సే దిస్ వర్డ్. ఇదిలో 2 కత్తుల్ని అది ఎంత పనికిమాలిన చర్య అది. రాజకీయాలు తెలియని వాళ్ళకు కూడా తెలుసుకోగలిగిన అంశమే. సో అది జగన్మోహన్ రెడ్డి ప్రభావితం అయ్యాడా, కొడాలని ప్రభావితం చేశాడా, కారణం ఏదైనా, కారకులు ఎవరైనా, జరిగింది నిజం. అన్యాయం మాత్రం మనకు జరిగింది. అన్యాయం నాకు జరిగిందని గన్నవరం ప్రజలు నగ్గుబాటు గురయ్యారని భావించారు. అందుకే నన్ను ఆదరించారు, నన్ను హక్కును చేర్చుకున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏమైనా స్టాండింగ్ మెజార్టీతో అసెంబ్లీకి పంపించారు. నేను వాళ్ళకి చాకరీ చేస్తున్నా, ఎమ్మెల్యే పదవి పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. దాదాపు 11 రోజులు అమెరికా వెళ్ళే తప్ప మిగతా అంతా కాన్షియస్గా ఉన్నాను నేను. ఆఖరికి నా బిజినెస్ అమెరికాలో ఉన్న దాన్ని చూసుకుంటా కూడా వెళ్లకుండా ఇక్కడే ఉన్న పరిస్థితి. ఓకే, క్యాబినెట్ హోదా అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం. దాన్ని మనం ఆశిస్తున్నారా అని అడిగితే చెప్పగలం, కానీ ఏమవుతుంది అనేది ముఖ్యమంత్రి గారి విచక్షణ కదా. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ మీ వేర్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఆయన ఏ స్థాయిలో దేంట్లో వాడుకుందాం ఉంటుంది పార్టీ నిర్ణయం, ఆయన నిర్ణయం, లోకేష్ బాబు నిర్ణయం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం అనవచ్చు, లేదా రామ్మోహన్ నాయుడు గారి మంచి పనిచేసే విధానం కావచ్చు. భోగపురం ఎయిర్పోర్ట్ ఒక పక్కన మంచి పేరు సంపాదించి ఇండియా మొత్తం భోగపురం ఎయిర్పోర్ట్ యొక్క స్పీడ్ గురించి మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేసుకోవడానికి టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఇది మేమే చేశాము, కానీ గతంలో మేం చేసాము, 2026లో మొదటి ఫ్లైట్ అనేది ఎగురుతుంది అని ఆ రోజే చెప్పాము అని వాళ్ళు చెప్తున్నారు. క్రెడిట్ ఎవరికి అని అంటే, ప్రభుత్వంలో చేసిన మంచి ఏమన్నా నేను చేశాను దాన్ని క్లెయిమ్ చేసుకోమన్నాను. ఫస్ట్ దేశంలో నెంబర్ 1 స్థానంలో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మా ప్రభుత్వ హయాంలో ఉంది. నా పేరు చెప్పకుండా చెప్పుకోమన్నాను. 150 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చింది నేను ఒక్కడే. ఇంకెవ్వరు ఇవ్వాల, ఏ చైర్మన్ ఇవ్వాల, ఏ బ్యాంక్ చైర్మన్ ఇవ్వాల. చేసింది చెప్పుకోకుండా ఊరిని అవన మాటలు చెప్తా, హరికథలు చెప్తే జనం వినే పరిస్థితి లేదండి. నాకు అన్యాయం జరిగి జనం ఆరాటాన్ని, పోరాటే నాయకుని కోరుకుంటారు తప్ప ఊరిని మేము అసెంబ్లీకి రాము, ప్రతిపక్షాలు పోతే మేము 60 ఫామ్ హౌస్లో ఉంటాం, మేము ఎక్కడ ఉంటాం అక్కడ ఉంటాం అంటే ప్రజలు తిరస్కరిస్తారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఏ పార్టీ ఖాతాలో ఏదలుచుకున్నారు, మీరేం చెప్తారు? ఫాదర్స్ ఉంటారండి, సక్సెస్ కి మెనీ ఫాదర్స్ ఉంటారు. ప్రతి ఒళ్ళు నాయకుడు మనం ఏం మాట్లాడతాం, చూసే ప్రజలు నిర్ణయిస్తారు కదా. బాగా చెప్పారు. క్లెయిమ్ చేసుకుంటా కూడా మనం ఉండాలి కదా. మన కాంది, మన ప్రమేయం లేనిది, మనం ఏం చేయిందని మనం క్లెయిమ్ చేసుకోవాలి. లేదు నేను 3 రాజధానులు కట్టి తీరతా అని చెప్పే దమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రజల రామకృష్ణారెడ్డి గారిని అడగండి. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మీ పార్టీ ఫ్యూచర్లో ఇప్పుడు అధికారంలోకి వస్తే అని మీరు భావిస్తే, ఈ మేనిఫెస్టోలో పెట్టి మేము ఎన్నికలకు వెళ్తాం, మాది ఇప్పుడు కూడా సుస్పష్టం. అసలు తెంగర స్టేట్మెంట్లు ఇచ్చేది వాళ్ళు. అమరావతి ఉంటుందంటారు, మేము వ్యతిరేకించలేదంటారు, మేము వ్యతిరేకించామంటారు, ఎయిర్పోర్ట్ అక్కర్లేదంటారు, పొలం వెనక్కి ఇచ్చేయాలంటారు, మళ్ళీ ఎయిర్పోర్ట్ మేమే కట్టామంటారు. ఏదండి ఇవన్నీ? పీపీపీ తప్పు అంటారు, మళ్ళీ కాసేపాకు ఉప్పు అంటారు, ఇంకోసారి తీసుకెళ్తారు. సింగిల్ స్టాండ్ ఉండరు రాజకీయ పార్టీకి, నష్టమైనా లాభమైనా. పీపీపీ మోడల్ మీద ఉన్న స్పష్టత ఏంటి సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? పీపీపీ మోడల్ ఆల్వేస్ వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు 18 మెడికల్ కాలేజీలు ఇచ్చాడండి, పులివెందుల్లో కట్టాడు ఆయన. ఇంకా మిగతా ఎన్ని కట్టాడు? కోరా కట్టి వదిలి పారేశాడు. ఋషికొండ ప్యాలెస్ పెట్టిన డబ్బులతో ఒక మెడికల్ కాలేజ్ అయిపోయేది, ఇంకో మెడికల్ కాలేజీ సలహాదారుల జీతాలు డబ్బులతో కడితే ఒక మెడికల్ కాలేజ్ అయిపోయేది. ఇప్పుడు 99లోనే పంజాబ్లో చేశారు పిమ్స్ హాస్పిటల్ని. అలాగే కలకటాలో శాంతినికేతన్ ఉంది,
అవి బ్రౌన్ ఫీల్డ్, అవి మెడికల్ హాస్పిటల్స్. అంటే గతంలో ఆ కాలేజీలు ఆ ప్యాటర్న్ ని అవలంబించి ఇవాళ గుజరాత్ కాదండి, అన్నారు. యూపీ కానీ గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ 7 కాలేజీలని పీపీపీ మోడల్ గుజరాత్ నిర్మిస్తుంది. అంటే ప్రధానమంత్రి మోడీ గారు సొంత రాష్ట్రంలో చేసే తప్పని మీరు భావన. 1 సంతకాలు ఇక్కడ సేకరించారు. అసలు ముందు ఇవన్నీ మానేసి మీరు పంజాబ్ పిమ్స్కో, మీరు లేకపోతే కలకట్టా శాంతినికేతన్ దగ్గరకో, ఎక్కడైతే పీపీపీ మోడల్లో 3 నడుస్తున్నాయో, 2024లో కొన్ని మొదలై 1999లో ఒక హాస్పిటల్ ఏదైతే ఉందో, హాస్పిటల్ కాలేజ్ ఉందో, వాటిని వెళ్ళి చూసి అక్కడ సంతకాలు సేకరించి భారత రాష్ట్రపతికి ఇవ్వాలి. అప్పుడు భారతదేశ వ్యాప్తంగా తెలుస్తుంది పీపీపీ కరెక్టా కాదని. అప్పుడు ఏమైనా కట్టుకోమని కోరుతున్నాను. ఈ రోజున ఈ మెడికల్ కాలేజ్కి టెండర్లు వేస్తూ ఉంటే ఏ హాస్పిటల్స్ కానీ ఏ సంస్థలు కానీ రాకపోవడం అనేది చూస్తా ఉన్నాం. ఒకటి ఇలాంటి విమర్శలు ఒకటి వినిపిస్తా ఉన్నాయి. ఎందుకు కేసు వేసారు, కోర్టులో కేసు వేస్తే రివ్యూ చేసి ప్రభుత్వం నుండి స్పందన కావాలి అని చెప్పి కోర్టు చెప్పిన విధానాన్ని ఇప్పుడు చూస్తున్నాం. కోటి సంతకాల విషయంలో అసలు ఈ రాకపోవడం గల కారణాలేంటి? ప్రభుత్వం మీద లేని విశ్వాసమా, లేకపోతే ప్రభుత్వం మీద లేని నమ్మకమా? చంద్రబాబు నాయుడు గారికి మించిన అదేం కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే మైక్రోసాఫ్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే పెట్టుబడులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారే 10 రెట్లు బడ్జెట్ పెంచాడు. చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు ఐటీకి. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఔటర్ రింగ్ నిర్మాణం కానీ, ఎక్విజిషన్ చేద్దామన్న ఆలోచనలు కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కడదామన్న ఆలోచనలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్న ఆలోచన, కనీస ప్రాథమిక విధులు ఏవైతే ప్రభుత్వం అనుకుంటే అవన్నీ చంద్రబాబు నాయుడు చేశాడని చంద్రబాబు నాయుడు గారిని పార్టీలకు అతీతంగా మంచి అడ్మినిస్ట్రేటర్ ఒప్పుకుంటారు. రాజకీయంగా విభేదించవచ్చు, రాజకీయంగా విమర్శలు చేసి. అంటే ఇంత ట్రాక్ రికార్డ్ సంస్థలు రాకపోవడానికి గల కారణాలు ఏంటి? గతంలో కిమ్స్ దానికి వచ్చి వెళ్ళిపోవడం అనేది విన్నాం. కిమ్స్ కాదు, కిమ్స్ లో పనిచేసే ఆయన టెండర్ అయితే కిమ్స్ అనుకుంటారు. అసలు మొత్తం చూడరాళ్ళు, ఫస్ట్ పేజ్ పట్టుకుని మొదలెట్టేస్తారు దుకాణం. కానీ లాస్ట్ పేజ్ వరకు చూసి మాట్లాడితే బెటర్ అని వాళ్ళకి ఎత్తపోతున్నా. అసలు ఇంకోటి సుస్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా, మీరు ఎందుకు లేఖలు రాస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడం క్వశ్చనే లేదు. 26.3 లక్షల కోట్లు లాస్ట్ 9 months లో, మొన్న ఏప్రిల్ నుంచి డిసెంబర్కి వస్తే దేశంలో దాదాపు 25.3%, అంటే 1/4 కన్నా ఎక్కువ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చింది. మీకు కనపట్టలేదా, మీకు వినపట్టలేదని వైసీపీ నాయకులు. ఇక్కడ ఇంకో అభియోగం ఉంది టీడీపీ మీద ఏంటంటే, ప్రభుత్వాల జీతాలు కూడా మేమే ఇస్తాం కానీ ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఇది పెద్ద స్కామ్ కాబట్టి అందుకు రావట్లేదని వాళ్ళు విమర్శిస్తున్నారు. కాదండి, వాళ్ళ స్కామ్ స్కీమో ఏదో లోపం జరిగితే ప్రశ్నించవచ్చు. అసెంబ్లీ ఉంది అక్కడ, సాక్షాత్ ఆయన గత ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరి 16 కాలేజీలు ఏం చేయాలి? మీరు చెప్పండి. ఇప్పుడు 16 కాలేజీలు అరవకొరగా కట్టి వదిలేశారు. ఆర్ఎస్కే సెంటర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కట్టి, అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు కదా. ప్రభుత్వం అంతా కూడా ఈ రోజు నా ప్రభుత్వానికి నిజంగా సర్ప్లస్ స్టేట్ గా తీసుకెళ్తున్నారు. 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు ఎవ్రీ సంవత్సరం. మీరు 8,000 కోట్లు ఇంట్రెస్ట్లు కడుతున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ కాలేజీలో ఫినిష్ చేసే డబ్బు కూడా లేదా ఈ ప్రభుత్వం దగ్గర? అంటే పీపీపీ అనేది ఒక పని చేసే వ్యవస్థగా నిరూపితమైన మోడల్ కదా. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ లో సక్సెస్ సాధిస్తారని మీరు బిలీవ్ చేస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వస్తుందండి, మైక్రోసాఫ్ట్కి వెళ్తామా? లేదా చిన్న కంపెనీలు ఎక్కువ జీతం ఇస్తుంటే వాటి దగ్గరికి వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం? మైక్రోసాఫ్ట్కి వెళ్తాం, అంతే. ఆబ్వియస్ కదా. ఐబీఎం లో జాబ్ వచ్చింది, ఐబీఎంకి వెళ్తామా? లేదా చిన్న కంపెనీలో ఎక్కువ జీతం 10,000 ఎక్కువ ఇస్తానంటే వెళ్తామా? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో నీ పెట్టుబడులు వచ్చినంత ఏమాత్రం సందేహం లేదు. లోకేష్ బాబు కూడా గూగుల్ తీసుకొచ్చిన తర్వాత ఆ కంపెనీని వైజాగ్ పాటు పట్టినాయి తప్ప, అందుకని మైక్రోసాఫ్ట్ లేకపోతే హైదరాబాద్ మాత్రమే ఉంది. 90 కోట్లు కూడా ఎగుమతులు లేని సిటీ అది. సో ఎట్టి పరిస్థితి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్లో సంస్కరణ తీసుకురావడం కానీ, 10,000 మందికి పదోన్నతులు కల్పించడం కానీ పనిచేస్తున్నాం. ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి అందుకే పట్టం కట్టారు. అంత స్టన్నింగ్ మెజార్టీతో అవకాశం ఇచ్చి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోతే పెట్టుబడులు రావని అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కదా ఇప్పుడు. కానీ మీరు చేసిన పాపాలు ఇంకా శాపాల్లో వెంటాడుతున్నాయి. సో అది కారణం లేదు. 1 అరా కొరే ఎవరికన్నా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఏంటి పరిస్థితి ఎవడన్నా ఒకటి ఆగితే ఆగేయడమో కానీ, మిగతా 100లో 99 మంది పెట్టుబడి పెడతాకి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా నమ్మకం కలిగిస్తాకి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పనిచేస్తుంది. రాబోయే కాలంలో పరిశ్రమలు వస్తాయి. 20 లక్షల ఉద్యోగోపాధి ఒకసారి కల్పిస్తాను లోకేష్ బాబు ఏదైతే పాదయాత్రలో చెప్పాడో, దాని దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ అంచనా డెఫినెట్ గా మేము అందుకుంటాం. సార్, గతంలో సర్ప్లస్ స్టేట్ గా ఉండాల్సిన రాష్ట్రాలు ఈ పార్టీకి సర్ప్లస్ లో ఉండాలి. ఇప్పుడు బీయింగ్ అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ప్రభుత్వం మీదే ఉంది. రానున్న ఈ 5 సంవత్సరాలు అయిపోయేసరికి సర్ప్లస్ లో ఉండే స్టేట్ గా ఉంటుందా? స్టిల్ ఈ రోజుగా రాజధాని యొక్క ఇన్కమ్ సోర్సెస్ ని మీరు ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఇంకా కార్యాచరణ చేసుకుంటూ దీన్ని ఒక బేబీగా రూపాంతరం చెందే స్టేజ్ లోనే ఉన్నారు.
ఈ గడుపుతున్న ఈ 1.5 year రానున్న 3.5 సంవత్సరాలు మొత్తం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ లో పెట్టి ఒక యూనిఫామ్ గా క్యాపిటల్ సిటీ ఇది, దీని ఒక మోడర్న్ ఇది, దీని ఒక మోడల్ ఇది, దీని యొక్క మాస్టర్ ప్లాన్ ఇది అని స్పష్టమైన విజన్ తో బయటికి వస్తారనే నమ్మకం ఉంది. స్పష్టంగా ప్రభుత్వం ప్రజలకి ఏమైనా అంత స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే పరిస్థితి మీరు సర్ప్లస్ బడ్జెట్ లోకి వస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1. గతంలో రాలేదు కాబట్టి అప్పులమయమే అయింది కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ కూడా లేదు. ఒక హైదరాబాద్ లాంటి రాజధాని మనకు లేదని చాలా సార్లు బాధపడిన సందర్భాలు ఈ ముఖ్యమంత్రిని చూసాం. వేదనతో ఆయన 18 సరే, మీరు హైదరాబాద్ ఉన్న తెలంగాణ బాగుందా? హైదరాబాద్ తో కూడిన తెలంగాణ, నీళ్లు నిధే నియామకాలు నిధుల పేరు మీద కేసీఆర్ ఉద్యమం చేసి పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చినాక పక్క ఎలా వెళ్ళిపోయిందో తెలంగాణ మీరు కూడా పక్క వెళ్ళిపోయింది. మీరు హ్యాపీగా ఉన్నారా? మీరు సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్నారా? హైదరాబాద్ ఇన్కమ్ ఉండి కూడా మీరు సర్ప్లస్ ఎందుకు లేరు? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇక్కడుండే ఈ రాజధాని, ఇక్కడ ఉండాల్సినటువంటి సదుపాయాలు రానున్న 5 సంవత్సరాల్లో సుస్పష్టమైన రాజధాని ఉంటుంది. బడ్జెట్ సర్ప్లస్ లో ఉండాలనేది ఉద్దేశం కాదు, కానీ స్పష్టంగా మాకు ఒక రాజధాని ఉంది, మాకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది, మేము ఈ పెట్టుబడిదారులను మేము అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. ఈ రోజు కూడా రాజధాని కాని ప్లేస్ లో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్లని మనం హామీలు ఇస్తా ఉన్నాం, ఐటీ పార్క్స్ అక్కడ పెట్టమని. ఐటీ వెరీ క్లియర్ సార్. ఐటీ అనేది వైజాగ్ అనేది చెప్పింది ప్రభుత్వం, దాంట్లో నో డివియేషన్. నేను అదే, ఈ రాష్ట్రానికి రాజధాని ఇంకా సెటిల్డ్ అయినా కూడా పేరుకి అమరావతి కానీ రాజధాని విరజల్లే విధంగా హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడే విధంగా నిజంగా చాలా టైం పడుతుంది. అది ఎన్ని సంవత్సరాలు అయింది అంటారు? చెన్నై 20-30 సంవత్సరాలు ఈజీగా పట్టవచ్చు. అంతకాలం పట్టదు. అప్పుడు యుగం వేరు. 1991 ఆర్థిక సంవత్సరం రాకముందు చంద్రబాబు నాయుడు గారి మీద స్పష్టమైన నమ్మకం. మోడీ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నది వేరు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో 3వ స్థానానికి ఫైనాన్షియల్ ఎకానమీగా పెరిగాం. 5 ట్రిలియన్లు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇండియా చైనా వాళ్ళు 30 ట్రిలియన్స్ వెళ్ళారు. మనం వెళ్ళైపోయామంటే చైనా ముందుకెళ్ళింది. అలాగే ఇక్కడ ఈ అమరావతి అనేది ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 5 ఏళ్ళు కూడా అధికారం మాదే. 10 సంవత్సరాల్లో అంటే బై 2029కి అమరావతి ఎట్టి పరిస్థితుల్లో ఇన్కమ్ ని జనరేట్ చేసి డబ్బుల్ని ప్రభుత్వానికి ఫీడ్ చేసే స్థాయికి అమరావతి డెఫినెట్ గా ఎదుగుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, రవ్వంత అనుమానం కూడా అక్కర్లేదు. డేటా సెంటర్లు కాదు, క్వాంటమ్ సిటీ కాదు. చెప్పండి, హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఆరోపణలు చేసిన విద్యుత్ రంగంలో సంస్కరణ తెచ్చింది ఎవరు? దేశం మొత్తం హర్షించదగ్గ ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి 13 పైసలు తగ్గించి ట్రూప్ ఛార్జెస్ 4,495 కోట్లు ప్రజాధనం ప్రజల మీద భారం వేయకుండా ప్రభుత్వమే పెట్టుకుంటుంది. ఇన్ని చేస్తా సర్ప్లస్ అప్పుడే ఎలా వస్తాం? కరెక్ట్. మీరు అప్పచెప్పిన పాపాలు, మీరు అప్పచెప్పిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఎన్ని సరిచేయటాకే ముఖ్యమంత్రి గారికి 12 గంటలు సరిపోవట్లేదు, 16 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఒక పక్క మైక్రోసాఫ్ట్ ని, గూగుల్ ని తీసుకొచ్చడానికి అహర్నిశలు మీరు కష్టపడుతుంటే, మాకు డేటా సిటీ వద్దు, క్వాంటమ్ సిటీ వద్దు, నెట్వర్కింగ్ అవసరం లేదు, మాకు ఇక్కడ ఉద్యోగ కల్పన లేదంటే డెవలప్మెంట్ కావాలి, మీరు మాటలతోనే 5 స్టార్ హోటల్, చార్టెడ్ ఫ్లైట్ వెళ్ళడానికి ఒక ఎయిర్పోర్ట్ లో ప్లేసు, రుషికొండలో ప్యాలెస్, ఇవి ఉంటే సరిపోదు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందని వైసీపీ అనుకుంటే మేము చేయగలిగేది కూడా ఏం లేదు. సో సారీ టు సే దిస్, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది. ప్రజలు నమ్మకం ఉండే ఎన్నుకున్నారు. మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిందని మీరు చూస్తా ఊరుకోకుండా పిచ్చి ప్రలాపనలు, పెట్టుబడులు ఆపటం రాష్ట్రానికి ఏ రకంగా ప్రయోజనం? మీ పార్టీ వల్ల స్పష్టంగా వైఎస్ఆర్సీపీ అడ్డుపడుతుందనే చెప్తావచ్చు. 100% వాళ్ళు ట్రై చేస్తున్నారు. అలా అంటారు. ఏ రకంగా అంటారు? లేఖలు రాశారు, నీ మధ్య పేపర్లో చదివాం కదా, మీరు రావద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు అని. అయినా 26.3 లక్షల కోట్లలో 1/4 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర వచ్చినాయి అంటే జగన్ హ్యాస్ టు వెల్కమ్. జగన్ అనే చంద్రబాబు నాయుడు గారిని అభినందించి తీరాలి. ఈ విషయం అంటే ఈ లెటర్ ఆరోపణలు చేస్తున్నారు, నిజంగానే ఆధారాలు ఉన్నాయా? ఏది ఈ లెటర్ రాయటం, గూగుల్ రావద్దు అని అంటే పేపర్ స్టేట్మెంట్ మీ ప్రస్తుతం చెప్తున్నారు. రాష్ట్రం ఎవరు కూడా క్షమించారు అలాంటి కాదండి. మీ ప్రస్తుతం చెప్తున్నారు కదండి, ప్రస్తుతం చెప్తున్నారు కదా, వాళ్ళే ఏమో చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలే నా మాటలు, వాళ్ళ మాటలు నా మాటలే నేను చెప్పట్లా. వాళ్ళు మాట్లాడేదే వాళ్ళు అన్నిటికీ వ్యతిరేకం అంటారు. ఇప్పుడు గూగుల్ అంటే జాబ్లు వస్తాయి అంటారు ఒకరోజు, రెండో రోజు ఇంకొక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, అసలు గూగుల్ మా వాళ్ళే వచ్చిందంటాడు, అదాని తెచ్చాడు, అదానితో మేము డీల్ చేసామంటాడు. అసలు మాట్లాడేదానికి ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్పొచ్చు, కానీ వాళ్ళు యూటర్న్ తీసుకుంటే మనం ఏం చేస్తాం? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినట్లయితే అక్కడ తెలంగాణలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత నా మీద నమ్మకంతో అక్కడ ప్రాజెక్ట్ ఆపేశారు అనేది ఒక ఆరోపణ వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఆగింది. కృష్ణా డెల్టా వాటర్ ఇక్కడ ఎక్కువగా వాడుకోవాలనుకుంటే అక్కడ ఆ ప్రాజెక్ట్ నడవాల్సిందే అన్నట్టుగా నిన్ననో మొన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ ప్రాజెక్ట్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మీ దగ్గర? ఆ ప్రాజెక్ట్ గురించి మా మంత్రి గారు స్పందించారు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇంకా నేను మాట్లాడేది ఆపేయడానికి గల కారణాలు ఏది అంటే తాత్కాలికంగా ఆపేశారు అని చెప్పేసి అసెంబ్లీలోనే రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి
బోల్డ్ అండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు. కిలో బియ్యం ₹2 పథకం జనవరి 9 కరెక్ట్గా 9వ తారీఖుకి 43 ఏళ్ళు. 43 సంవత్సరాల క్రితం కిలో బియ్యం ₹2 పథకం పెడితే ఎన్ని ప్రజాప్రభుత్వాలు మారినా ఇవాళ కూడా పథకాన్ని తీసే సాహసం కూడా ఏ ప్రభుత్వం చేయాలి. కరెక్ట్. అలాగే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తెలుగుదేశం పార్టీ లక్ష్యం. మా విధానం సుస్పష్టం. కేవలం 3 పాయింట్లు చెబుతారు: రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. అంతే. మేము క్లియర్గా ఉన్నాం. ప్రభుత్వం పనిచేయడానికే ఉంది. ఎన్డీఏ కూటమి కూడా పనిచేయటానికే ఉంది. మేమేమి జగన్మోహన్ రెడ్డి గారు కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తే మంత్రి పదవులు ఇచ్చినట్టుగా మేము వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు యుద్ధం చేయట్లా. మేము జగన్మోహన్ రెడ్డి గారిని దోషణ పర్వం తీసుకెళ్ళట్లేదు. ఎవరు తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్ళినా జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒప్పుకోరు. ఎవరైనా అట్టండి పని చేస్తాను సస్పెండ్ కూడా చేస్తారు. సో విలువలతో కూడా డిసిప్లిన్ ఉంది ఇప్పటికి కూడా. టీడీపీ పార్టీలో ఇప్పటికీ ఆ డిసిప్లిన్ ఉంది. 100% ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్. అంతే కదా. లేకపోతే ఏముంటుందండి. గతంలో ఇద్దరు ఇప్పుడు ఎవరికైతే ఎమ్మెల్యే సీట్లు రాలేదో వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి తిడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని సీట్లు అప్పుడే మంత్రులు వస్తాయని తిట్టారు. ఇప్పుడు దీని మీద చట్టం చేయాల్సిన అవసరం ఉంది. బూతులు తిట్టే భాష మీద కానీ శాసనసభలో చట్టం శాసనకర్తగా అది కోరుకుంటున్నారు. ఓ చట్టం వచ్చి దానికి ప్రొసీజర్ క్రియేట్ చేయకపోతే లేకపోతే దీనికి అంతం ఎక్కడ? పెద్ద లీడర్ అనే ట్రెండ్ కి వచ్చింది ఒకనొక టైంలో. పాలనలో పారదర్శి కానీ, టెక్నాలజీ కానీ, నిబంధన బలోపేతం కానీ, సంస్కరణ అమలు చేస్తాం కానీ, వీటన్నిటికీ చంద్రబాబు గారు ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్. డెఫినెట్గా ఒకే ఒకటి సూటిగా సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% అబౌవ్ మన రాష్ట్రానికి వచ్చినాయి అంటే దీనికన్నా సాక్ష్యం ఇంకోటి మాట్లాడటం వేస్ట్ ఆఫ్ టైం. అదే మాకు 1%, 2% పెట్టుబడులు వస్తే మాట్లాడవచ్చు. మీ ప్రభుత్వానికి ఎంత వచ్చిందో రెండే కంపారిజన్లో. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఎంత పర్సెంటేజ్ మీకు వచ్చింది, అది రండి చర్చిద్దాం. బహిరంగ చర్చ కూడా చేద్దాం. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన చేశారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పాలించారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇద్దరి బలబలాల గురించి మాట్లాడాలి, కంపేర్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారి ప్లస్ మైనస్లు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలంటే కంపారిజన్ ఆఫ్ ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి కంపారిజన్స్ ఇస్తారు? ఇలాంటి కంపారిజన్లు ఎక్కువసార్లు శాసనప్పుడు చేస్తుండే అడిగితే బెటర్. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను కాబట్టి, బట్ అయినా ట్రై చేస్తానికి ఆన్సర్. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు తీసుకొచ్చి సంస్కరణలు ప్రవేశపెట్టి అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరు సంపాదించుకున్న నాయకుడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన అరెస్ట్ అయినప్పుడు ఒక రకంగా బాధాకరమైన అరెస్ట్ కానీ, ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రజలు స్పందించిన తీరు కానీ, దేశ విదేశాల్లో తెలుగులు బయటకు వచ్చి సంఘీభావం వ్యక్తం చేయడం అనేది ఆయన కళతో ఆయన చూసుకున్న ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో ఆయన ఒకడే. అలాగే క్రెడిబిలిటీ ఆయన కళ్ళ ముందే అది యూజువల్గా చూసుకునే అవకాశం రాదు. ఆయన జైలుకి వెళ్తాం చాలా బాధాకరం కానీ, 53 రోజులు జైలు జీవితం నరకం కానీ. బట్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా ఇండైరెక్ట్ హెల్ప్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ నేను ఇంత చేసినందుకు నాకు కృతజ్ఞతగా నా మీద ఇంత కృతజ్ఞత ఆరాధనా భావం ఉందా అని చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వచ్చింది మాత్రం బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పోల్చినాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ వయసులో ముఖ్యమంత్రి ఏం అవలా. చంద్రబాబు నాయుడు గారే తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు 95లో. కానీ ఆయన అవకాశాలను వినియోగించుకున్నాడు, అవకాశాలను అందిపుచ్చుకున్నాడు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడు, పురోగమన దిశలో ప్రయాణం చేపించాడు. కానీ ఈయనకి 5 ఏళ్ళు అధికారం ఇస్తే, ఒక ఛాన్స్ అని అధికారం ఇస్తే ఆ ఒక్క ఛాన్స్కే సరిపెట్టుకుందాం అన్నట్టుగానే పరిపాలించాడు నేను భావిస్తున్నా. ఆయన అన్ని 3 రాజధానులు అసలు ఏది కాదని వైనాట్ 175 సిద్ధం ఏందండి వైనాట్ 175 అసలు రాజకీయాలు వైనాట్ 175 అన్నాడు సిద్ధమని దిగిపోయారు. అసలు తల్లిని ఎవరన్నా గౌరవ అధ్యక్షుల పార్టీ పదవికి మంద ముందు రాజీనామా చేపిస్తారో 2 లక్షల మంది ప్రజలు ఉన్న ప్లేనరీలో. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంది, ఆయన తప్పుల్ని ఆత్మావలోకనం చేసుకుని పెట్టే బెటర్. కాగ్ రిపోర్ట్లు చూడండి. ఏ ప్రభుత్వాన్నైనా కాగ్ రిపోర్ట్లో చిన్న అంశాల్లో ఇక్కడ తప్పు జరిగిందని లోపాలు ఎత్తి చూపిస్తుంది కంట్రోల్ ఆడిటర్ జనరల్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దారుణాలు చేసిందని కాగ్ రిపోర్ట్ ఉంది. కాగ్ రిపోర్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకుంటే బెటర్. ఇప్పుడైనా ఏం చేయకూడదు వాట్ నాట్ కూడా తెలుసుకుంటే బెటర్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబుతో పోల్చడమే కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఇప్పుడు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. దాదాపు 70 ఏంటంటే 48 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. దాదాపు అతని వయసు అంతా, అవతలైన వయసు అంతా ఈయన రాజకీయ అనుభవం ఉంది. ఈయనతో పోల్చడమే కరెక్ట్ కాదు. లోకేష్ బాబుతో పోల్చొచ్చు. లోకేష్ బాబు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంత్రిగా తను పనిచేసిన తన శాఖ మీద కానీ 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కానీ, పెట్టుబడులు తీసుకొస్తాం కానీ, గూగుల్ తీసుకొస్తాం కానీ, నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఆస్ట్రేలియా, కెనడా, US ఎక్కడైతే పరిశ్రమలు పెట్టగలిగిన ఔత్సాహిక పారిశ్రామికతను ఐడెంటిఫై చేయడం కానీ, రాష్ట్రానికి పెట్టుబడులు తేటంలో కానీ లోకేష్ ఫార్ బెటర్ ఉన్నాడు. నో డౌట్ అబౌట్ ఇట్. లోకేష్ బాబు 100%
జగన్మోహన్ రెడ్డి గారి గురించి గూగుల్ చేయండి, ఓన్లీ మీకు వచ్చేది డీబీటీ చేసాడు, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేశాడు, లేకపోతే నవరత్నాలు అమలు చేశాడు, ఇంక అంతమంది మీ గూగుల్లో ఏం రాదు. లోకేష్ బాబు ఈ సంవత్సరంన్నరలో మంత్రిగా చాలా ఎక్కువ చేశాడు. ఈ కంపారిజన్లో కూడా లోకేష్ బాబు అనుకునే స్థాయిలో జగన్మోహన్ గారు లేడని నేను మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా అంటే ఒక ముఖ్యమంత్రి మినిస్టర్ గారి స్థాయిని కూడా అందుకోలేని స్థితిలో కంపేర్ చేస్తున్నారు మీరు. అలా అని చెప్పాలా, అంటే రాష్ట్రానికి రాబోయే ముఖ్యమంత్రి, ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ది స్టేట్ డిసైడ్ చేశారు లోకేష్ గారు. డిసైడ్ చేయటం 100% ప్రజలు కోరుకుంటారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఫ్యూచర్లో. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు పరిపాలిస్తారు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రం దశ దిశ మారుతానికి దానికి అడుగులేస్తున్నాడు. ఇప్పటికి చాలా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. తను మాజీ ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ప్రూవ్ చేసుకున్నాడని నేను బలంగా నమ్ముతున్నా. ఇది మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం, నేను ఉన్న పార్టీని పొగట్టడం కోసం ఇదేం అతిశయోక్తి కాదు. యూ కెన్ చెక్ ద రికార్డ్. గూగుల్ తెచ్చాడా తేలేదా? ఈ పెట్టుబడుల తీర్థంలో లోకేష్ బాబు పాత్ర ఉందా లేదా? విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాడా తీసుకురాలేదా? డొక్కా శాతం భోజన పథకం పెట్టాడా పెట్టలేదా? ఆఖరికి మన వరదలు వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్లు కంప్యూటర్లో ఇవ్వాలిస్తే సింగనగర్లో వరద వచ్చినప్పుడు సెప్టెంబర్ 2024 గవర్నమెంట్ ఇంతవరకు ఎప్పుడు ప్రైవేట్ స్కూల్కి టెక్స్ట్ బుక్లు నోట్బుక్లు ఇవ్వాలా? నేను వెళ్ళి అడిగిన వెంటనే రూల్స్ మార్చి వాళ్ళందరికీ సింగనగర్లో ఉన్న అన్ని స్కూల్స్కి ఇచ్చాడు. కంప్యూటర్లు ఇవ్వాలంటే ప్రభుత్వం ఒప్పుకోకపోతే నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సిఎస్ని అడిగితే గవర్నమెంట్ నుంచి కంప్యూటర్ ప్రైవేట్ స్కూల్స్కి ఇవ్వలేమని చెప్తే నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసినప్పుడు సిజిఎఫ్ ఫండ్ ఉంటుంది సార్, అది అడిగేస్తానని చెప్పాను. థ్యాంక్స్ టు కేడీసీసీ వినియోగించుకుంటారు మీరు. నా కాన్షియస్ కాదు అది సింగనగర్, బట్ స్టిల్ కాంటాక్ట్ అయితే 60 స్కూల్స్కి మేము కంప్యూటర్లు కేడీసీసీ బ్యాంక్ నుంచి ఇచ్చాం. చిన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కొనుక్కోలేని, అంటే 20-30 మంది పిల్లల స్కూల్స్ నడిపే స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్. సో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాడు, పరిశ్రమలు తీసుకొస్తున్నాడు. 20 లక్షల ఉద్యోగ ఒకసారి కల్పిస్తాను పనిచేస్తున్నాడు. అశోక్ లైలాండ్ని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు నా కాన్స్టిట్యూన్సీలో. వాళ్ళతో ఒక మీటింగ్తో అశోక్ లైలాండ్ వెనక్కి ఓపెన్ చేశాడు. సో హీ ప్రూవ్డ్ అలాట్, రైట్? సో దట్స్ వై ఐఎమ్ కంపేరింగ్ బిట్వీన్ దీస్ టూ. వెంకట్రావు గారు, ఇప్పుడు మిమ్మల్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు? 2010 నుంచి రాజకీయంలో ఉన్నట్టు కన్సిడర్ చేయొచ్చా? 2014 నుంచి కన్సిడర్ నేను 2017 ఆగస్టు 9 ఇండియా వచ్చా. అప్పుడు అమెరికాలో ఉన్న $14 అడిగారు, 18లో వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశారు. 19 ఎలక్షన్లో పోటీ చేశారు. సో 8 ఏళ్ళు అయింది రాజకీయాల్లో. 8 ఏళ్ళ. ఈ 8 ఏళ్ళ రాజకీయ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అయితే చూశారు, కానీ ఆ అనుభవం నుంచి నేర్చుకున్నది ఏమన్నా ఉంది? బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? మీ అనుభవం ఏంటి అసలు ఈ 8 ఏళ్ళ రాజకీయాల్లో? బాధలే ఉంటాయండి, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇందాకనే మరి చైర్ని ఎంజాయ్ చేస్తున్నానన్నారు. చైర్ని ఎంజాయ్ చేయడం వేరు, బాధలు వేరు. ఇప్పుడు బేసిక్గా మా పేరెంట్స్ అందరూ రాజకీయాల్లోకి వద్దని చెప్పలా, ఈ డబ్బులు ఎందుకు తగలేస్తున్నావు నన్ను అడగలా, వాళ్ళు ఏం బాధపడలా. కానీ నేను బాధపడుతున్నాను అనుకోండి. గతంలో వైసీపీలో చాలా అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నా. 2 మంత్రులు ఉంటే వాళ్ళు నా మీదే పనిచేశారు. నేను పవర్ లేకపోయినా జనరేటర్ మీద నడిపా. గన్నవరం కాన్స్టిట్యూన్సీలో నా మనుషుల్ని, నా వర్గాన్ని, నా కార్యకర్తలను నేను కాపాడా. వాళ్ళకి ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువ చేశాను. అందుకు అభిమానిస్తున్నారేమో తెలియదు నాకు. 2, నా వైఫ్ ఎప్పుడు డబ్బులు ఖర్చు పెడతాకి అబ్జెక్ట్ చేయాల. ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ మెంబర్స్ వద్దని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు కంపెనీ చూసుకునే టైం లేదు, ఫైనాన్షియల్గా నష్టం, నా రెక్కల కష్టం ఖర్చు పెట్టా. రాజకీయాల్లో చందాలు తీసుకుంటాం కూడా ఐ డోంట్ థింక్ నాకు పెద్ద నచ్చదు. నేను 2010లో అసలు చందాలు తీసుకోవాలా? అసలు చందాలు తీసుకోకపోవడం కరెక్ట్ కాదు. కనీసం 4 డబ్బులన్నా కలుపుదామని చెప్పి 4-5 చందాలు ఇస్తే తీసుకున్నా తప్ప, రాజకీయాల్లో చందా తీసుకున్న లంచం లాంటిదే. ఏదో ఫేవర్ లేకుండా ఎందుకు ఇస్తారు చందాలు? దందా కోసమే ఇస్తారు చందా, అంతే. సో నేను వ్యక్తిగతంగా ఒక 3-4 ఏళ్ళు రాజకీయంగా చాలా ఇబ్బంది పడ్డా. ఆ టైంలో రాజకీయాలు వద్దు, హైదరాబాద్ కూడా మూవ్ అయిపోయా. హైదరాబాద్ కంపెనీ హ్యాపీగా చూసుకున్న టైంలో మళ్ళీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 2023లో వచ్చా. డెఫినెట్గా అంటే ఇక్కడ గివప్ ఇచ్చేద్దామా అంటే, నా డాటర్ కూడా గివప్ ఇవ్వద్దండి. సో నా చిన్ననాటి కోరికను వదులుకోవాల్సిన అవసరం ఏముందని, కానీ కొంచెం కష్టపడి విత్ లాట్ ట్రబుల్స్తో ఎమ్మెల్యే అయ్యా. వితౌట్ మచ్ ట్రబుల్ అవ్వాలా నేను ఎమ్మెల్యేగా. సో డెఫినెట్గా పదవి ఏం చేస్తున్నా చిన్నగా. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, నేను తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీ స్పీకర్ని కూడా అడిగా. నేను తెలంగాణ అసెంబ్లీ 10th క్లాస్ అయిపోయినాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చూస్తాకు వచ్చా. బయట నుంచి చూసా. అప్పుడు వెళ్ళలేం కదా, లోన్కి పాస్ కావాలి కదా. నేను అవ్వాలనుకున్న శాసనసభ్యుడు అక్కడ. ఈ రోజు నేను నా కోరిక తిరిగే టైంకి రాష్ట్రం 2 ముక్కలు అయింది. అమరావతిలో రాజధానికి, అమరావతిలో శాసనసభకి వెళ్లాల్సి వచ్చింది. ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వమని మా స్పీకర్ని అడిగా, తీసుకోమని. త్వరలో రేవంత్ రెడ్డిని కలిసి ఆ తెలంగాణ అసెంబ్లీ చూడాలని ఉంది అర్జెంట్గా. నేను వెళ్దాం అనుకున్న అసెంబ్లీ అదే, చిన్ననాటి కోరిక. అంటే ప్యాషన్, పిచ్చి అనేది ఎవరి పిచ్చాలు కావాలో అంటారు. సో అలా. కానీ మీ జర్నీ చాలా మంది యంగ్స్టర్స్కి అయితే ఇన్స్పిరేషన్గా అయితే ఉంటుందని ఖచ్చితంగా. అంటే నా జర్నీ అనేది కాదు, పాలిటిక్స్ అనేది ముళ్ళబాటే ఎప్పుడైనా. ఇట్స్ నాట్ ఎవ్రీ డే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎక్కువ రోజులు బతుకుతారు చూడండి.
అంటే ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఏమైనా కాళ్ళు సరిగ్గా పని చేయకపోవడం వల్ల. బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 85 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చరిత్రను అవకాశం పెట్టినట్టుగా వాళ్ళే చూసుకుంటారు, సొల్యూషన్స్ వాళ్ళే వెతుక్కుంటారు. బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది కదా, నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం కదా. వర్గమో ఏదో ఒకటి పదవో ఇంకోటో ఎలక్షన్లు ఎవరిని పెట్టాలి, లోకల్ బాడీస్లో వాళ్ళని పెట్టాలా, వీళ్ళని పెట్టాలి, ఈ క్యాస్ట్ వచ్చేసి. సో పని ఎక్కువ ఉంటుంది. సొంత వ్యాపారాలు అయితే డెఫినెట్గా ఎవరు ఏరే పోతాయి. ఎవరి రాజకీయాల్లోకి వచ్చినా వ్యాపారాన్ని మర్చిపోదాం అనుకుంటే రావాలి, అంతే తప్ప రెండు చూద్దాం అనుకుని రెండు పడవల మీద మాత్రం విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అది ఎమ్మెల్యేకి అయితే అసలు పాసిబుల్ అయితే, ఎంపీకి అయితే వర్కౌట్ అవుతుంది అది. అలాగే ఇప్పుడు ఉన్న శాసనసభలో నేను ఒక్కడే ఎన్ఆర్ఎల్ కాదు, దాదాపు 12-13 మంది ఎన్ఆర్ఎల్ ఉన్నారు అనుభవాలతో. సో డెఫినెట్గా ఎన్ఆర్ఎల్ వస్తే స్వాగతించవచ్చు. తక్కువ అవినీతి చేస్తారు, కొన్ని అవినీతి చేయలేదు. పెమ్మసాని వరకు ఉన్నారు కదా, పెమ్మసాని వెరీ లాస్ట్ లో వచ్చాడు, రాజకీయాల్లో అదృష్టవంతుడు. ఒక స్టేజ్ లో ఆగిపోదాం అనుకున్నారు కదా రాజకీయ పరంగా. 100%. అంటే వాట్ థింగ్స్ మేక్ యూ టు మోటివేట్ రిటర్న్ అడుగులేయాలి అని? ఇంత స్ట్రెస్ ఇవన్నీ మనకు అవసరమా అని ఇంట్లో అయ్యే పద్ధతి ఎలా అవలంబించారు? ఎవరు మిమ్మల్ని బౌన్స్ బ్యాక్ చేశారు అని అంటే? కొన్ని సూటిగా సుస్పష్టంగా మీరు అడిగినా నేను చెప్పలేని ఉంటాయి. సో రావాల్సి వచ్చింది అలా. రెండు దాంట్లో కారణం నా డాటర్, షీఈస్ ఇప్పుడు 13 కానీ అప్పుడు ఆల్మోస్ట్ 10 years old. మై డాటరే డోంట్ గివ్ అప్ డాడ్ అంది. మీ జీన్సేగా 9th లో మీరు శాసనసభకి వెళ్ళాలని కోరుకున్నారు, 10th లో. అవును, అంటే బేసికలీ వద్దనుకుంటా కారణాలు రాజకీయాలు మనం ఊహించినట్టుగా డెఫినెట్గా ఉండవండి. అంటే అవమానాలే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గౌరవాలే కనపడతాయి మీకు బయట చూసేవాళ్ళకి, ఈ నమస్కారాలు ఇవన్నీ, ప్రోటోకాల్స్ ఇవన్నీ. కానీ వాటిని సాధిస్తాక చాలా కష్టపడాలి. దీనికన్నా వ్యాపారం చేయడం చాలా ఈజీ. డూయింగ్ పాలిటిక్స్ కన్నా డెఫినెట్గా బిజినెస్ ఇస్ లాట్ ఈజియర్ దాన్ యూనో. అయితే బిజినెస్ లో మీ మొదటి జనరేషనా సార్? మీ నాన్నగారు సంపాదించిన ఆస్తులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెడుతున్నారా? లేదు, అసలు నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఇండియాలో ఉంటే పెట్టగలిగే డబ్బులు కాదు. సో దీనికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా నేను అయిపోయినాక నా కజిన్ ఉంటాడు, ఎలగడ్డ శ్రీనివాస్ అని, వాసు అని. నా కజిన్ మా విలేజ్ పెనమత్సే. అమెరికాలో నేను రానన్న అమెరికా అంటే ఆడికి రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కానీ, బట్ అతను ఇంకా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేడు. ఈ స్టేయింగ్ ఇన్ అట్లాంటా రైట్. వాడు గొడవ చేశాడు, అమెరికా వెళ్తే చాలా ఈజీ, రాజకీయాలంతా డబ్బుతో కూడుకునే వ్యవహారం. అంటే నేచురల్గా $1 సంపాదిస్తే $50 అప్పుడు, ఇప్పుడు $90 వస్తుంది అనుకోండి. ఇక్కడ డబ్బులు సంపాదించుకుని అక్కడ ఈజీ కదా. దానికి ఆడు గొడవ చేసి ఇద్దరం వెళ్దాం అంటే అమెరికా వెళ్ళా. దట్ ఈస్ అ జర్నీ. సో బిజినెస్ అంటే మా పెద్దనానికి పెట్రోల్ బంక్ 1967 నుంచి టైర్ల షోరూమ్లు, డీజిల్ హౌస్లు, పార్సల్ సర్వీసెస్, SRMT అలాంటి పార్సల్ సర్వీసులు, పెట్రోల్ బంక్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ అట్ ద సేమ్ టైం నేను అంటే మా సొంత పెద్దనాన్న కాదు పోటీ చేసింది, మా ఫాదర్ కజిన్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు 85 విజయవాడ ఈస్ట్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి. ఫస్ట్ ఎన్టీ రామారావు కుటుంబంతో కూడా మా కుటుంబానికి అనుబంధం ఉంది. చండశాసన సినిమాలో ఎడ్లు మాయే. నాకు ఒంగోలు చేత ఆవులన్నా ఎడ్లన్నా బాగా ఇష్టం. నేను 3 ఏళ్ళు మహానంది గెలిచా. ఫస్ట్ మహానంది గెలిచింది కూడా కృష్ణా జిల్లా ఖ్యాతిని నిలబెట్టింది కూడా మా పెద్దనాన్నే. మేము పుట్టక ముందు 72, 73లో మహానంది మేము గెలిచాం. వాటిని ఆలన పాలన చూసడమే అదో పెద్ద టఫ్ జాబ్ అంటుంటారు. మీకు మీడియా పిచ్చండి, లేకపోతే మీరు మీడియాలో ఎందుకుంటారు? మనం చేసే జాబ్ పిచ్చి. ఇప్పుడు లారీలు తిప్పాడు, లారీ లాస్ వస్తాయి అంతే. బాగాలేదని చెబుతారు ఫీల్డ్ ఎలా ఉందండి, కానీ ఇంకోటి చేయటం తెలియదు, అదే చేయాలి. కరెక్ట్. అంటే నేను అమెరికా డబ్బులు కాబట్టి ఖర్చు పెట్టగలిగాను. నా రెక్కల కష్టం ఖర్చు పెట్టా, నేను ఎక్కడ చందాలు తీసుకోవాలా, అవినీతి చేయాలా, ఆ పరిస్థితి దేవుడు నాకు కల్పించాల. ఆవుల అందల పోటీలు పెడతా ఉంటారు అనేది ఒకటి. ఇది ఎడ్ల పందాలు కూడా పెట్టారు 2004లో. అప్పుడు హైయెస్ట్ ప్రైజ్ నేనే ఇచ్చా పెనమత్సలో మా ఊర్లో. 2019లో గన్నవరంలో హైయెస్ట్ ఇచ్చా. 2021 కోవిడ్ తర్వాత విజయవాడ సిద్ధార్థ కలిపిలో ₹1 కోటి ప్రైజ్ ఇచ్చారు కారు. ఇలా అంటే ఒంగోలు జాతి ఆవులు కొన్నాళ్ళకి ఫోటోలు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే గతంలో మీకున్న ప్యాషన్ అదే ఉండింది కాబట్టి మాకు తరతరాలుగా ఒంగోలు ఆవులు ఉన్నాయి, 4 ఫాదర్స్ నుంచి. ఇప్పుడు ఆవుల అందాల పోటీలు ఇప్పుడు రేపు పెడుతున్నాం గన్నవరంలో. ఇది ఫస్ట్ టైం ఆవులకు పెడతాం. అంటే సంస్కృతి సాంప్రదాయాలు, సంక్రాంతి అనేది పెట్టుబడి పండుగ, దీనికేం ప్రాసెస్ లేదు. మిగతా పండుగలకు హిస్టరీ ఉన్నది, దీనికేం లేదు. ఫార్మర్కి డబ్బులు వస్తాయి, రైతుకి డబ్బులు వస్తాయి కాబట్టి అది పెట్టుబడి పండుగ. బట్ కాకపోతే రైతులందరికీ డబ్బులు వచ్చింది. ఇప్పుడంటే వ్యాపారాలు ఏమైనా వచ్చినాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, వ్యాపారాల కోసం పర రాష్ట్రాలకు వెళ్ళో, పరాయి దేశాలకు వెళ్ళో, దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా సంక్రాంతికి ఇక్కడికి వస్తారని చదువుతున్నాం. కానీ కోడిపందాలు అనేది మన కల్చరేం కాదు, పల్నాడు కల్చరు. నాయకురాలు నాగమ్మ, పల్నాడు బ్రాహ్మణుడు వాళ్ళు వదిలేశారు. కానీ ఇక్కడి నుంచి దిగువకి ఎక్కువ అయిపోయాయి. భీమవరం సైడ్ సుప్రీంకోర్టు కూడా మీకు ఒక ఆసక్తికరమైన విషయం, సర్వోన్నత న్యాయస్థానం ఈ దేశంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం 2 ముక్కలు అవుతుందంటే 2 ముక్కలు అవడం కరెక్టా కాదని డిబేటబుల్లో ఒకళ్ళకి తెలంగాణ నష్టపోద్దని ఎక్కువ మంది భావించారు, కానీ ఆంధ్ర నష్టపోయింది. నేను కూడా తెలంగాణ నష్టపోద్దాం అనుకున్నాను మిడిమిడి జ్ఞానం. కానీ నష్టం జరిగిపోయినా ఆ రోజున సభానాయకుడుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టు తలుపులు తట్టాడు, ఈ రాష్ట్రం విభజన వద్దు, ఆపండి అని. సారీ టు సేదిస్ కానీ మళ్ళీ కోర్టు కంటెంప్ట్ అయ్యి అంటారో నాకు తెలియదు, కానీ ఈ దేశం సర్వోన్నత న్యాయస్థానం కనీసం ఆ బెంచ్ మీద కూడా అప్లికేషన్ తీసుకోవాలి.
రాష్ట్రం 2 ముక్కలు అయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయిన తర్వాత 2 నెలలకి బెంచ్ మీదకి వచ్చిందండి. అదే కోడి పందాల విషయంలో 2015లో ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు 2015లో 10 ఏళ్ల క్రితం కోడి పందాల మీద వెళ్తే 24 గంటల్లో తీర్పిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం. మనం ఏం మాట్లాడతాం? బ్రిటిష్ వాళ్ళ అవశేషాలు, బ్రిటిష్ వాళ్ళ లక్షణాలు ఇంకా పాటించే దేశం ఏమన్నా దౌర్భాగ్య స్థితిలో ఉందంటే మన దేశం బలంగా ఉంది. నేను చాలా దేశాలు తిరిగా, ఈవెన్ అమెరికాలో కానీ గ్రేట్ బ్రిటన్లో కూడా లేవు. వాళ్ళు కూడా వదిలేశారు ఈ బ్యూరోక్రాట్ సిస్టమ్ కానీ, అన్నీ వదిలేశారు. ఇక్కడ కోర్టుకి వెళ్ళాలంటే దండాలు దశకాలు పెట్టుకుంటూ వెళ్ళాలి. నేరం నిరూపితమైనప్పుడు మనం దండాలు దశకాలు ఒక్కోడైతే బాధాకరం. అంటరానితనం అనేది చదివేం తప్ప చూడలేం మనం చరిత్రలో. ఇప్పుడు అలా కొన్ని కోర్టుల దగ్గరికి నేను వెళ్తా ఉంటా. ఈ ధర్నా కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు నా మీద కూడా పెట్టారు. ఆ వాయిదాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఒంగుని కింద కోర్టు బయట నుంచి ఒంగుని నడుచుకుంటూ వెళ్తారు జడ్జి దగ్గర. అది చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ బూర్జువా సిస్టమ్ని, ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలని ప్రపంచం అంతా వదిలేసి బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ దివాళా తీసి బ్యాంక్రప్ట్ అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అన్ని దేశాలని తీసుకొచ్చింది. ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంది 200 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా వాటిలో సిస్టమ్స్ ఇంకా ఫాలో అవుతున్నాం. అది ఎందుకు? ఇంకా ఇప్పుడు అమెరికాలో కూడా మేము నేరం చేస్తాం. ఈ నేరం అంటే ఏదో కార్ స్పీడ్ తోలుతాం, టికెట్ వస్తుంది, కోర్టుకి వెళ్ళాలి, హవర్ యూ సార్ అంటాడు, హవర్ యూ సార్ అంటాం, అయిపోతుంది. గిల్టీనా అంటాడు, ఫీలింగ్ గిల్టీ అంటే ఎస్ అంటే ఫీలింగ్ గిల్టీ అని చెప్తాం. ఒక ఇంకెప్పుడు స్పీడ్ తోలబాకమంటే వెళ్ళిపోమంటాడు. అంతేగాని ఈ బానిసత్వం ఏంటి? సో కొన్ని ఉంటే ఈయన వ్యక్తిగతంగా చెబుతున్నాం, నాట్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్. సార్, ఇప్పుడు ఈ రోజున మిమ్మల్ని సక్సెస్ఫుల్ పర్సన్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. అంటే సక్సెస్ అంటే దాని డెఫినేషన్ మీరు ఎమ్మెల్యేగా గెలవటము, లేదా మీ జనరేషన్లో యూఎస్కి ఎవరు తెలియనప్పుడు వెళ్ళి మీరు సంపాదించడం అని కాదు. బట్ ఎవరు తెలియని దేశంలోకి వెళ్ళి యూఎస్లో ఈ రకమైనటువంటి సక్సెస్ సాధించడం, కంపెనీ పెట్టడం అనేది ఎలా సాధ్యమైంది? ఈరోజు ఎమ్మెల్యేగా అయితే గెలిచారు, కానీ ఆ రోజున మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి, మీరు చూసిన కష్టాలు ఏంటంటే ఏం చెప్తారు? టు బి హానెస్ట్, థ్యాంక్ టు గాడ్, దేవుడి దయ వల్ల నేను అంత కష్టాలు ఏం పడలా. సినిమాలు నట్లు కనుక చాలా కష్టాలు పడి యాక్టర్ అయ్యాట చెప్తారు కదా, డాక్టర్ యాక్టర్ అయితే టైంలో నాకు ప్యాషన్ పాలిటిక్స్ రావటం. నాకు ఇష్టం లేదు. నాకు ఎప్పుడు 20 ఏళ్ల క్రితం సిటిజన్షిప్ వచ్చింది, నేను తీసుకోవాలా, ఐ వాంట్ టు కంటెస్ట్. చాలా మంది ఉన్నారు ఇలా. నవనీత కృష్ణ గారు ఒక ఆయన తానా ప్రశ్న చేశారు, ఆయనకి పోటీ చేయాలని ఉండేది. అన్ఫార్చునేట్లీ 5 years బ్యాక్ చనిపోయాడు. ఆయన ఎంపీగా చేద్దాం అనుకునేవాడు. చాలా మంది గ్రీన్ కార్డు మీద 40-50 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, వచ్చి ఇక్కడ ఎలక్ట్ అవ్వాలని కోరుకున్నాళ్ళు. అందరికీ కోరికలు తీరో. బేసిక్గా నేను అంతేం స్ట్రగుల్ అవ్వాలా. నాకు ఫస్ట్లోనే జాబ్ వచ్చింది. నాకు వెళ్ళగానే జాబ్ చేస్తున్నప్పుడే కంపెనీ పెట్టా. తర్వాత కంపెనీ జాబ్ 2 చూసుకోవాలి, జాబ్ రిజైన్ చేశాను 2001 September 10th. కెరియర్ అయితే జాబ్తోనే స్టార్ట్ అయింది అయితే మీకు యూఎస్లో? ఆబ్వియస్ కదా, ఎలా వెళ్తా కంపెనీ ఎలా పెడతాను పెట్టలేదు కదా వేరే దేశంలో. ఇక్కడైతే తండ్రి ఇచ్చిన బిజినెస్ చూద్దాం, అయితే వారసత్వంలో వస్తుంది కానీ పౌరసత్వంతో రాదు కదా. పెదనాన్న అన్నారు ఏదో గోల్డెన్ స్పూనే అనుకున్నాం మరి మేము, కానీ కెరియర్ జాబ్ తో స్టార్ట్ అయింది. అంటే ఎగో మధ్యతరగతి కుటుంబమే తప్ప మరి కాదు. అంటే మా పెదనాన్నకి బాగానే ఎక్కువ ఉండేది. మా పెదనాన్న ఎవరు వేరే వాళ్ళు కూడా ఆస్తి ఇచ్చారు ఆయనకి. సో హీ హ్యాడ్ లాట్ ఆఫ్ బిజినెస్. అంత బాగుంది కదా. మరి రాజకీయ పిచ్చి అనేది పే బ్యాక్ టు ద సొసైటీ అనే కోణంలో వచ్చిందా మీకు ఆ ఇంట్రెస్ట్, లేకపోతే 100%? అది ఎవరు పాదయాత్ర చేస్తారండి? అంటే ఖచ్చితంగా సొసైటీ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఓటాకి 2,80,000 ఓటర్లు నేరుగా కలిసిన లీడర్ ఎవరు ఉన్నారు? నేను ఉన్నా. సో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తర్వాత 170 కిలోమీటర్లు ఆయన ట్రావెల్ చేస్తే 170 కిలోమీటర్లు 5ంటికి రిలీజ్ అయితే జైలు నుంచి పొద్దున్న 6:30కి ఇంటికి వెళ్ళారు ఆయన. 170 కిలోమీటర్లు నా కాన్షియస్ 30 కిలోమీటర్లు ఉంటుంది. నా 30 కిలోమీటర్లు 8 గంటలు నడిచింది ఆయన కారు. మిగతా 130 కిలోమీటర్లు 4 గంటలు నడిచింది. అది ప్యాషన్ మనకు కూడా ఉండాలి, ఎమోషన్ ఉండాలి. బాబు గారు జైల్లో ఉన్నప్పుడు హోమాలు చేయించారు అనేది విన్నాను నేను. అంటే ఆ వయసులో పెట్టచ్చు జైల్లో, మీరు చెప్పండి. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఈ రాష్ట్రానికి ఏదో చాకరీ చేసిన మనిషిది ఈయననే కాదు. అసలు ఒక నాయకుడిని అలాంటి దిక్కుమాలిన పనులు ఎవరైనా చేస్తారా? అంటే ధర్నాలు ఇవన్నీ ఒక పక్క ఉన్నా కూడా హోమంని నమ్మారు. అంటే దేవుడి మీద ఉన్న నమ్మకమా ఏంటి? హోమంకు ఉన్న ప్రత్యేకత ఏంటి? మీరు బొట్టు పెట్టుకుని మీరు అడగొచ్చు ఎక్కువ. కానీ మిమ్మల్ని అడగాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అది. సో నేను దేవుడు బలంగా నమ్ముతా. హోమాలు చేయించారు అనేది, చాలా హోమాలు చేయించాను. అంటే అది కొద్దిగా హార్ట్ టచింగ్. 3-4 కోట్లు అయింది హోమం. అంత నమ్మి చేయటం అనేది కూడా ఉండాలి కదా ఈ రోజుల్లో. దేవుడు ఎమోషన్ అంటే మన ఫీల్ అయితే ఎమోషన్ ఉండాలి. ఫీల్ అవ్వచ్చు చేయలేం. రాష్ట్రంలో అందరూ ధర్నాలు చేశారు, ధర్నాలతో పాటు హోమం చేయడం అనేది ప్రత్యేకత కదా. థింక్ సో మేబీ. సో నేను బైక్ ర్యాలీ పెట్టా ఒకసారి ఆయనకి. ఇంటర్ బెయిల్ గా ఉండ పర్మనెంట్ బెయిల్ వచ్చి తిరుపతిలో వస్తుంటే 9 kilometers తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని పిలవాల, ర్యాలీ పెడతా సార్ అని చెప్పా. వద్దులే పోలీసులు సపోర్ట్ చేయరు అన్నాడు. ఐ కెన్ టేక్ కేర్ అండి అని చెప్పా. సరే ఆయన లంచ్ చేసి లాంచ్కి వెళ్ళి బయటకు వచ్చాను. 2:30కి మొదలైతే 8 kilometers మా రామరపాడు రింగ్ రావడానికి 5:30 గంటలు పట్టింది. అని నవ్వుతున్న భవిష్యత్తు నేనే కట్టండి ర్యాలీ చేయలేనేమో. ఆయన అరెస్ట్ బాధించింది. అంటే ఆయన దగ్గర పనిచేసా, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా 2 ఏళ్ళు పనిచేశా.
పని చేయటం వేరు, మనకు ఆఫ్ ద రికార్డు మనస్సాక్షి వేరు కదా. మనిషిగా అబద్ధాలు చెప్పగలరు కానీ మనసు అబద్ధం చెప్పదు కదా, లెక్కలో అంకెలు అబద్ధం చెప్పవు కదా. ఆవిడ అలా మాట్లాడటం కూడా దుర్మార్గం, అసలు అమానవీయం. అది నేను వైసీపీలో ఖండించా. అవును, ఇప్పుడు 5 మంత్రులు అయ్యారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఖండించారో లేదో నాకు తెలియదు కానీ నేను ఖండించా, వైసీపీలో ఉండి ఖండించా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిట్టినాడనే తీసుకున్నాడు, ఆయన భార్యను దూషించినా తీసుకున్నాడు, ఆయన మీద కేసు పెట్టినా తీసుకున్నాడు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ ఏంటి మీకు వ్యక్తిగతంగా ఉన్న? అండ్ ఈ రోజు ఈ 1.5 year లో ట్రావెల్ చేస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు నైట్ మేమే ఉన్నాం. సో 6 కలెక్టరేట్కి వచ్చి అక్కడి నుంచి 10 days అక్కడే ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ 5:30కి వరకు పనిచేశారు. అమిత్ షా గారితో మాట్లాడారు, బోట్లు కావాలని చెప్పారు. పంజాబ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ అయినాయి, బోట్లు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేసింది 4:30కి. ఈ రివ్యూలు చేస్తున్నారు, ఈ మీటింగ్లు పెడుతున్నారు. 5:30కి ఆయన కోర్టు ఈజ్ అడ్జెంట్ అని జడ్జి చెప్తాడు కదా, ఆ టైప్లో విల్ మీట్ అగైన్ అని మళ్ళీ 6:30 అన్నారు. ఇంక ఈ మాత్రం దానికి మళ్ళీ ఇంటికి వెళ్తారు 5:30 to 6:30. సో చైతన్య నారాయణ కన్నా టఫ్ స్కూల్ ఇది పనిచేయటం, ఇక్కడ చదవటం. కానీ అలా వింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే రాష్ట్రం చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాయని ఇలాంటి టెస్టిమోనియల్స్ విన్నప్పుడే హ్యాపీగా ఉంటుంది. జీవిత అనుభవం మొత్తంతో కలిపితే నేటి యంగ్స్టర్స్కి సక్సెస్కి డెఫినేషన్ ఏంటంటే మీ భాషలో? హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ వే. లక్ ఫ్యాక్టర్ ఉండాలేమో కానీ ఏదో 1-2% వాళ్ళకి వస్తుందేమో కానీ హార్డ్ వర్క్ ఈజ్ ద షార్టెస్ట్ వే టు రీచ్ ద సక్సెస్, నో డౌట్ అబౌట్ ఇట్. సంక్రాంతి సమీపిస్తుంది. రాష్ట్ర ప్రజలకి, ఎమ్మెల్యే గన్నవరమే అని కాకుండా తెలుగు ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉంటే ఏం చెప్తారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రైతులు వ్యవసాయం చేసే దేశం, ఓన్లీ వ్యవసాయ ఆధారిత ఇన్కమ్ మాత్రమే ఉన్న దేశంలో మనం పుట్టాం. కాటన్ బ్రిడ్జిలు కడతాం వల్ల నాగరికత నేర్చుకున్నాం. అలాంటి రైతు సోదరులు జరిపే పండుగ ఒకే ఒకటి సంక్రాంతి. దీనికేం దసరా లాగా ఇట్లాగా శాస్త్రీయత, ప్రాశస్త్యం, స్టోరీ, మిత్, పురాణం ఏం లేవు. కానీ బాగా డబ్బులు వచ్చినప్పుడు జరుపుకునే పండుగ కాబట్టి దేశ విదేశాల్లో స్థిరపడినాళ్ళు కానీ, అలాగే పక్క రాష్ట్రాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, వ్యాపారాల కోసం వెళ్ళిన అందరూ కూడా జన్మభూమికి వచ్చి సంక్రాంతి ఫెస్టివల్ ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. విష్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ద తెలుగు పీపుల్ హు ఆర్ లివింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వెంకట్రావు గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఆశయాలు ఏముంటుందండి, ఆశయాలు మారుతూ ఉంటాయి అనుకుంటున్నది. బేసికలీ వెన్ యూ డోంట్, మీరు బస్ కోసం వెయిట్ చేస్తాం, బస్సు వస్తే చాలనుకుంటాం మన క్లాస్మేట్స్ అనుకోండి. సో బస్సు వచ్చినాక వెంటనే 2 minutesలోనే కూర్చుంటే సీట్ ఉంటే బాగుండదు అనిపిస్తుందా? అంతే, అది హ్యూమన్ టెండెన్సీ. అవును. అలాగే 2-3 చిన్నవి ఉండేవి. పెట్రోల్ బంక్ మా పెద్దనుకు ముందు పెట్టాలని ఉండేది, బట్ ఇప్పుడు చేయలేమని ఆలోచిస్తున్నారు. 3 లైసెన్స్లు వచ్చినాయి. ఈ కొడాలని ఎవడే మంత్రి ఆ శాఖకి, సివిల్ సప్లైస్కి. నేను వచ్చి అడిగితే ఇస్తానన్నాడు. నా హక్కలేదు, నా బ్రెడ్ అండ్ బటర్ బంకు పెడతాం కాదులే అని చెప్పి నేను అడగటం విషయంలో నేను రాజీ లేని పోరాటం చేసే వైసీపీలో ఉన్న. పవర్ లేనప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా తప్ప ఏ పార్టీ అధికారం నుండి ఆ పార్టీలో చేరే టైప్ కాదు, నా ప్రత్యర్థిలాగాను ఇంకోటిలాగాను. అలాగే సినిమా హాల్ కట్టాలని ఉండేది కానీ అవన్నీ ఇప్పుడు అయ్యే కాదులేండి. అంటే కోరికలు మారుతూ ఉంటాయి కదా. ఎమ్మెల్యే వాళ్ళని మాత్రం ఎవరికైనా లైఫ్ టైం కూడా ఒకటే ఉంటుంది. అది విత్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, అవమానాలు, అవహేళనలు, చాలా ఇబ్బందులు పడి, వ్యయ ప్రయాసాలు కోర్చి, కాళ్ళకు పని చెప్పి 2650 kilometers నడిచి ఇంటింటికి తిరిగి నేరుగా ప్రజలను ఓటేయమని అభ్యర్థించింది, పనిచేసింది. మొన్న ఎన్నికలు అయితే 31 గ్రామాల్లో ప్రచారమే చేయలే. 104 ఊళ్ళలో 31 ఊళ్ళో నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలే. నా తమ్ముడు, నా వైఫ్ వీళ్ళు వెళ్ళారు. అయినా గన్నవరం ప్రజలు నా చిరకాలు కోరిన 4 నియోజకవర్గం కాకపోయినా, వాళ్ళ ఊరు బిడ్డను కాకపోయినా వాళ్ళ సొంత ఊరు బిడ్డగా ఆదరించినందుకు శాసనసభ పంపించారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అండ్ మహానుభావుడు వెళ్ళిన గడ్డది. అలాగే కాకాని వెంకటరత్నం, ఉక్కు కాకాని వెంకటరత్నం, ఆయన జయాంధ్ర ఆ రోజే వచ్చి ఉంటే ఆంధ్ర సింగపూర్ని దాటి ఉండేదేమో అనేది పోల్చొచ్చు మనం. ఆ రోజున ఆయన ఒక్కడే మంత్రిగా పనిచేశాడు గన్నవరానికి. అది కూడా 1968 నుంచి 72 వరకు, దాదాపు 56-57 ఏళ్ల క్రితం పనిచేశాడు, 65 ఏళ్ళ క్రితం. ఆయన జయాంధ్ర మూమెంట్లో ఇక్కడ కాలేజీలో పిల్లల్ని కాల్చేస్తుంటే నా పిల్లలు చనిపోయిన ప్రాణాలు వదిలిన మహానుభావుడు ఆయన. అట్లాంటి వాళ్ళు పరిపాలించిన గడ్డది. అలాంటి గడ్డ మీద నుంచి నన్ను వాళ్ళ సొంత ఊరు బిడ్డగా అసెంబ్లీకి 135,552 మంది ఓటేసి స్టేట్లో హైయెస్ట్ 9th place నాది, హైయెస్ట్ ఓట్స్ వేసినారు. వాళ్ళ అధికారం ఇచ్చి నా కోరిక తీర్చినందుకు, వాళ్ళ కోరికలు తీర్చడానికే పనిచేస్తున్నా, అలాగే పనిచేస్తా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విజయం జస్ట్ స్టెప్పింగ్, అంటే తొలి విజయంగా తీసుకొని ముందు ఇంకెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్నపిల్లోడిని అయినా మీరు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి, దేవుడు ఇంకా మీకు విజయాలు ఇవ్వాలి, మీరు అనుకున్నవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.